ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. శోధించబడటం తప్పు కాదు, కానీ శోధనలో పడి ఆ శోధనలో పడి ఆ శోధనలను తీర్చమని చేసే ప్రార్థనలు తప్పు. నాకు అవి కావాలి, నాకు అవి తీర్చు అని దేవుని సన్నిధిలో చేసే చాలా ప్రార్థనలు తప్పుగా పరిగణించబడతాయని మనం గమనించాలి. అయితే ఈరోజు ఈ విషయాన్ని మరికొంచెం లోతుగా మనం వెళ్ళేటప్పుడు మన హృదయాలు మనల్ని మోసం చేయనివ్వకుండా చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. నేను ఎందుకు ఈ మాట ముందుగా చెప్తున్నానంటే, మనల్ని మనం మోసం చేసుకోవాలంటే ఎవరినో మోసం చేయక్కర్లా, ఫస్ట్ ముందు మనం మోసం అవ్వాలి. నాకు నేను మోసం చేసుకోగలిగినప్పుడు నేను ఇతరులను చాలా చక్కగా మోసం చేయగలుగుతాను. కానీ ఈ ప్రయత్నంలో ఎవరో వచ్చి మిమ్మల్ని తప్పు చేయని ప్రోత్సహించరు, కానీ నీకు నువ్వు కావాలని తప్పు చేసేలాగా ప్రోత్సహించుకుని అప్పుడు నువ్వు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. జాగ్రత్త, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం దేవుని మాట నేర్చుకోవడానికి మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. శోధించబడేటువంటి విషయాలు ఏంటి? శారీరకమైన సొంత కోరికలు మొదటిది, స్వంతంగా ప్రతీకారం తీర్చుకోమని దేవునిని అడగడం రెండవది, మూడోది లోకాన్ని ప్రేమించే విషయంలో మనకు తెలియకుండానే చాలా వాటిని ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం, తప్పది. నాలుగవది అనుకరణ లేక ప్రేరేపణలను బట్టి చేసేటువంటి చాలా ప్రార్థనల విషయాలలో మోసగించబడటం ప్రమాదకరమైంది. ఐదవది దీవించలేక ప్రార్థించలేకపోవటం, అదొక ప్రమాదం. ఆరవది భయపడి ఊహించి చావు తలంపుల మధ్యలో ప్రార్థనలు చేయటం, అది కూడా తప్పే. ఏడవది అవకాశవాదం దురాశల కొరకు ప్రార్థన చేయటం, అది తప్పే. ఎనిమిదవది తప్పులు లేక పొరపాట్లను తెలుసుకోలేకుండా ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రార్థనలు, అది తప్పే. తొమ్మిదవది అవినీతి లేక లంచం తీసుకొని లంచాల మధ్యలో విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నట్లుగా నటిస్తూ ఆ పాపము సొమ్ముతో లేక పాపపు లాభాన్ని పొందుకొని ప్రార్థనలు చేయటం, ప్రార్థన జీవితంలో ఉన్నట్లుగా కనపడడం, ఇవన్నీ కూడా తప్పే అనే విషయం నేర్చుకున్నాం. ఇవాళ 10వ విషయానికి మనం లోపలికి వెళ్దాం. కొంచెం లోపలికి వెళ్ళి దేవుని సహాయం అడుగుదాం. 10th ఇష్యూ. 10వ విషయం ఏంటంటే అడ్డదారులు లేక దీవెనలు ఆశించు ప్రార్థనలు. షార్ట్కట్స్, అడ్డదారులు లేక దీవెనలు ఆశించేటువంటి ప్రార్థనలు. అంటే టైటిల్ సరిగ్గా పెట్టుకోవాలా అవసరం లేదు, కానీ విషయం మనకు బాగా అర్థమైతే సరిపోద్ది. కాబట్టి థంబ్నెయిల్ క్యాప్షన్ల గురించి పెద్దగా ఆలోచించద్దు. ఆ విషయం మన అవగాహనలో, మన విశ్వాస జీవితంలో, భక్తి ప్రాధాన్యతలో దేవునిని ఏ రీతిగా కొనసాగించడానికి మనం ఆటంకపరచబడుతున్నామో ప్రశ్నించుకుందాం. దానిలో ప్రయత్నం చేస్తూ ఆ దీవెనకరమైన జీవితాన్ని సమాధానకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో దీవెన, ఆశీర్వాదము, ఈ రెండు పదాలు వినబడే ఒకే ఒక సమాజం క్రైస్తవ సమాజం. దీవెన, ఆశీర్వాదం, ఈ రెండింటిని కలిపి చాలా యాడ్ చేస్తారు. దీవెన, స్వస్థత, ఆశీర్వాద సభలో ఇంక రకరకాలు. బట్ ఏదైనా దానికి ముందే ఉంటాయి. దీవెన, ఆశీర్వాదాలని పెట్టుకుంటే వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అమ్మయ్య, మేము దీవించబడ్డానికి వెళ్తున్నాం, ఆశీర్వాదాలు తెంచుకోవడానికి వెళ్తున్నాం, ఇప్పుడే వచ్చి ఆశీర్వాదాలు పొందండి అంటారు. అదేదో ఫ్రీలాగా తొందరగా వచ్చేస్తే తొందరగా పోగొట్టుకోకండి, జూమ్లో వచ్చి ఆశీర్వాదాలు పొందండి, జూమ్ సభల్లో, జూమ్ మీటింగ్లు, తర్వాత యూట్యూబ్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందండి లైవ్. ఇవన్నీ ఆశీర్వాదాలను పొందుకోవటానికి దగ్గరదారులుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ దీవెన ఆశీర్వాదాలు పొందగలిగే ఏకైక దారి అనేది 3 పద్ధతుల్లో ఉంటుంది. నెంబర్ 1, నువ్వు కష్టపడ్డం, నువ్వు ప్రయాసపడ్డం, నువ్వు శ్రమపడ్డం, నువ్వు సాధన చేయడం, తద్వారా నీకు వచ్చే ప్రతిఫలం నీకు ఆశీర్వాదము లేక లాభం లేక దీవెనగా మారది. ఇది నా అంతట నేను, నీ అంతట నువ్వు, నీకివ్వబడినటువంటి ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవహారమో, పనో, కుటుంబ జీవన శైలియో లేక వృత్తి కానీ, కుల వృత్తి కానీ, ఇటిలో నీకు నువ్వు కష్టపడాల్సిందే. కష్టపడాలి, ప్రయాసపడాలి, సాధన చేయాలి. ఇలాంటి వాటి ద్వారా నీవు దాన్ని వచ్చుబడిని నువ్వు సంపాదించుకోవచ్చు. అది నీకు బ్లెస్సింగ్స్. నెంబర్ 2, రెండవ పద్ధతి ఏంటంటే పరంపరగా, ఆశీర్వాదపరమ అనేటువంటి పదం, పరంపరగా వారసత్వం ద్వారా నీకు వచ్చేది బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. ఆశీర్వాదపరం ఎలా రావాలి? ఇది పరంపరగా కానీ వారసత్వంగా కానీ రావాలి. కొన్నిసార్లు వాళ్ళంతా, ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, మంచిగా ఒక 100 మంది 200 మంది క్లయింట్లు పెట్టుకుంటాడు. చక్కగా కుర్చీలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు.
తన దగ్గర స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు, రాస్తుంటారు. కొడుకు సీఏ అయ్యాడు. సీఏ చదవడం వరకే, తర్వాత మరి కింగ్డమ్ అంతా ఎవరిది? తండ్రి సంపాదించింది ఏమవుద్ది ఆటోమేటిక్గా. ఒక మంచి వ్యాపారం, రిలయన్స్ అంబానీ ఉన్నాడు, కొడుకు ఏం చేయాలా? చేయక్కర్లేదు, దాని కుర్చీలో కొంచెం సంతకాలు పెడితే చాలు, నెక్స్ట్ వారసత్వంగా వచ్చేస్తుంది. ఇది కూడా ఆశీర్వాదమే, బ్లెస్సింగ్ అని, దీవెన అనే పదం వాడచ్చు. మూడవది, దేవుడు తన కృపలో మాత్రమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనిషికి పొందింప చేయుట లేక ఇచ్చుట. దేవుడు మీకు పొందుకునే అర్హతనిచ్చి పొందింపజేశాడు. కొన్నిసార్లు అంటాం కదా, పనికి మాలిన నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించాడంటే నీకు ఎందుకు ఇచ్చాడు? నీకు పొందుకునే స్థాయిని పెంచి ఇచ్చాడు. పొందుకోకుండా ఇస్తే ఆయనేమి పనుల దగ్గర ముత్యాలయ్యిద్ది అన్నాడు, నీకు నాకెందుకు ఇస్తాడు? నువ్వు ఆశీర్వాదాలు పొందుకునేటట్లు నిన్ను లిఫ్ట్ చేసి నీకు పొందించేలాగా చేస్తాడు, నీకు ఇచ్చేలాగా చేస్తాడు. ఆశీర్వాదము లేక దీవెన, ఈ 3 విధానాల్లో మాత్రము దేవుని పక్షమైనటువంటి ఆశీర్వాదము, దీవెన అనేది మనిషి పొందుకోవాలి. ఈ 3 విధానాలు కాకుండా ఏదైనా బైపాస్లు, షార్ట్కట్లు పెట్టుకుని ప్రార్థనలు, దీవెనలు అనే పదాలు, వేషాలు, మోసాలు చేస్తే దేవుడు అంగీకరించడు అనే విషయం గుర్తుంచుకోండి. చాలాసార్లు ఎంతో కష్టపడిన తర్వాత కూడా, చాలా కష్టపడి, ప్రయాసపడి, శ్రమపడి, వేదనపడి, అభ్యాసంతో వాటికి సాధనలు చేసినా కూడా ఆశించిన ఫలితాలు సహజంగా రాలేదనుకోండి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాలేదనుకోండి. వినపడుతుందా పిల్లలు? వింటున్నారా? మీరు ప్రయాసపడి మీ అటెంప్ట్ మీరు చేశారు, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టారు, బట్ పాజిటివ్ రిజల్ట్స్ మీకు రాలేదు. అలాంటప్పుడు సహజంగా మనిషిలో కొన్ని పరిస్థితులు ఊహించబడతాయి. ఎలా అంటే మీరు ఈ చదువులు ఎక్కువగా పిల్లలు సఫర్ అయ్యేది దేనిలో? అసలు ఈ వ్యవస్థ కనిపెట్టింది ఎవడో నాకు కూడా తెలియదు, కానీ అంటే రీసెర్చ్ చేస్తే చెప్పగలను. బట్ ఈ చదువులు, ఈ పరీక్షలు, దాని ద్వారా కొలువులు లేక ఈ ఉద్యోగాలు, ఈ 1-0 మీద మ్యాజిక్ నెంబర్ 1-0 అంటే బైనరీ డిసిబుల్. ఈ బైనరీ డిసిబుల్ సిస్టమ్స్లో నడిచే ఈ కంప్యూటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మానవ జీవితాన్ని అతలాకుతలం చేసి పడేసింది. ఎంతసేపు ఈ సాఫ్ట్వేర్ వాడు 1,00,000 జీతం, 2 లక్షల జీతం అంటే వీళ్ళందరికీ 1,00,000, 2 లక్షలే కనబడుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం తప్ప మిగిలిన ఉద్యోగాలు కాదన్నట్టే ఉంది. అదే ప్రపంచం అనుకుంటున్నారు ప్రపంచ మనుషులు. వాస్తవం భిన్నంగా ఉంది, అది మర్చిపోతున్నాం. అయితే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏంటి, దేవుని పక్షంగా నీవు ప్రయాసపడుతూ చెమటోడ్చి వేదన పడి ఫీజులు కట్టి కాలేజీలకు వెళ్ళి ఎన్ని తిప్పలు పడినా, ఉద్యోగాలకు ప్రయత్నాలు, రిజల్ట్స్, లాంగ్ టర్మ్ కోచింగ్లు ఏంటవి ఈ మధ్యకాలంలో కుకటపల్లి నిండా ఉంటాయి. అమీర్పేట జంక్షన్, అదే తక్కువ కాంపిటేటివ్ కోచింగ్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అవనిగడ్డ ఇవన్నీ అయ్యే గడ్డలో విపరీతంగా ఖర్చులు పెట్టేసుకుని మీ దింబలు కరిగిపోవాలి తప్ప ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అని రిజల్ట్స్ అయితే మనకేమీ అంత పాజిటివ్గా మనకు రావు. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలుసా? నా బలము సరిపోలేదు, నా తెలివి సరిపోలేదు, నా ప్రతిభ సరిపోలేదు, నా జ్ఞానము లిమిట్ అయిపోయింది, కాబట్టి వయసు అయిపోతుంది, కాబట్టి ఏదో ఒక అడ్డదారి చెప్పండి తొక్కాల, షార్ట్ కట్ కొట్టాల. ఇంకెన్నాళ్ళు, ఇంక 2 సంవత్సరాలు అయిపోతే ఎక్స్పైర్ అయిపోద్ది నా ఏజు, ఇంకా ప్రైవేట్ ఉద్యోగమే, గవర్నమెంట్ రాదు. కాబట్టి ఈలోపు ఏదైనా ఒక అడ్డదారి దొరికితే ఆ షార్ట్ కట్లో నేను ఆ దీవెన పొందుకుంటే ఆ ఆశీర్వాదం వచ్చిందని చెప్పేస్తే అందరూ నమ్ముతారు. నువ్వు అడ్డదారి ఏం చెప్పావు అని అందరికి చెప్తావేంటి? నీది రహదారిలాగానే ఉంటుంది, కానీ నీది అడ్డదారే. కానీ నువ్వు చెప్పేది మాత్రం దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, దేవుడి వల్ల దొరికాయి. ఇది చాలామంది చెప్తూ ఉంటారు. ఈ అడ్డదారుల్లో దీవించేటువంటి పరిస్థితుల్లో చిన్న ఉదాహరణ చెప్తాను, పెద్ద ఉదాహరణ కాదు, ఒక విషయం. ఒక ఆయన వచ్చి ఉద్యోగానికి వెళ్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అతను అన్నాడు, సార్ ఈ షాప్లో ఈ ప్లేస్లో ఉద్యోగం కోసం నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అవునా, ఎప్పుడు నాతో అనలేదయ్యా అన్నాను. నేనే నాతో అన్న వ్యక్తి, కాసేపు నాతో ఊహించుకోండి. వెంటనే అన్న, దీనిలో ఉద్యోగానికి నువ్వు ఎన్ని రోజులు తిరుగుతున్నావు అని సార్. ఏంటి సార్ 8 నెలల నుంచి చూస్తున్నాను సార్, అస్సలు దారి దొరకట్లేదు సార్ అన్నాడు. ఒక నిమిషం రా అని చెప్పి తిన్నగా నేనే వెళ్ళి ఆ షాప్లో ఆయన దగ్గరికి వెళ్ళి, ఎరై ఇలా రా అన్నాను. ఆయన పరిగెత్తుకు, ఏంటి సార్ మీరు వచ్చారన్నాడు. వీడికి ఉద్యోగం కోసం ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇవ్వన్నాను అని అంటే, ఏంటి సార్ ఏం చేస్తారు సార్ మీరు అన్నట్టు, నేను అకౌంట్ చేస్తానంటే, అవునా మేము ఎన్నో రోజుల నుంచి అకౌంటెంట్లు చూస్తున్నాం సార్, వచ్చేయండి సార్ మీకు ఎంత జీతం కావాలి సార్ అన్నాడు. టక్క 5 నిమిషాల్లో ఆడు తీసుకెళ్ళి నువ్వు ఆ కుర్చీలో కూర్చో అన్నాడు. ఇప్పుడు ఆడిని దేవుడు దీవించాడా నేను దీవించానా? మొహమాట పడకుండా చెప్పండి. ఏంటి ద్వారా అన్నారు? ఎవరి ద్వారా దేవుడు దీవించాడు? ఈ 8 నెలల్లో మరి నువ్వు తిరిగినప్పుడు దేవుడేడి? ఇప్పుడు ఈ ఒక్క పూటకి నువ్వు నా దగ్గర మాట్లాడేటప్పుడల్లా నీ దారి దొరికిపోయి నీ దారి
విడుదలైపోయి నీకు ఒక విజయం పొందేసి నీకు ఆశీర్వాదం వచ్చేసింది, నెలకు జీతం వచ్చేసింది, కొలువు వచ్చేసింది, చెప్పుకోవడానికి పొజిషన్ వచ్చేసింది, విజిటింగ్ కార్డు కూడా పడిపోయింది. ఇప్పుడు నీకు లోకంలో మనుషులు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ 2 విషయాల్లో మాట్లాడతారు. ఆ వ్యక్తి వలన దేవుడు నాకు అది ఇచ్చాడు. ఇది ఒక అద్భుతమైన అబద్ధమైన సాక్ష్యం. దేవుడే దీవించాడనంటే 8 నెలల్లో నీకు దేవుడు ఇస్తాడని నిరీక్షణ ఉందా? నమ్మావా నువ్వు దేవుడిని 8 నెలల్లో? ఈ లాంగ్ టర్మ్ ప్రయత్నాలన్నింటిలో ప్రతిరోజు ఎవరో చేస్తారని చూసావా? దేవుడే చేస్తాడని చూసావా? ఇక్కడ ఎతికేవాడికి తెలుసు దాని నొప్పి ఏంటో. ఆ ప్రయత్నం చేసేవాడికి అర్థమవుతుంది. ఇక్కడ మనిషిని చూడాలి, దేవుడిని ఎతకాలి, మనిషిని అడగాలి, దేవుని చూడాలి. ఏది దేవుడు, ఏది మనిషి? మనిషి ఎవడైతే మనకెందుకు, దేవుడేలే. దేవుడా ఎవడో నువ్వు వాడేసుకో, నువ్వు ఇచ్చేది మాత్రం దీవెనే. నిజానికి నీకు దేవుడు ఇస్తే ఒకలా ఉంటుంది, మనిషి ఇస్తే ఒకలా ఉంటుంది. ఆ రెండింటికి తేడా నీకు తెలియకపోవడమే ఆశీర్వాదం అంటే ఏంటో, దీవెన ఏంటో తెలియకపోవడం. దీవెనలు మనుషుల చేతుల్లో నుంచి వస్తాయి, ఆశీర్వాదములు దేవుని దగ్గర నుంచి వస్తాయి. దేవుని దగ్గర నుంచి వచ్చే వాటికి నువ్వు అనుకునేటువంటి గ్రౌండ్ రియాలిటీ రీజన్స్ ఉండవు, నీ అర్హత ఉండదు, నీ శక్తి సామర్థ్యాలు ప్రతిభ జ్ఞానాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను ఎత్తి తీసుకెళ్ళి గొర్రెలు కాసుకున్నోని కిరీటం పెట్టి సీట్లో కూర్చోబెడతాడు, రాజుగా అంటాడు. అంతే. అది దేవుడిచ్చే ఆశీర్వాదం, అది దీవెన కాదు. తల్లిదండ్రుల ద్వారా, కుటుంబం ద్వారా, వంశం ద్వారా, ఉద్యోగం ద్వారా, అధికారం ద్వారా, పరిస్థితుల ద్వారా నీకు వచ్చేది, నీ జ్ఞానమును బట్టి వచ్చేది దీవెనగా మారుతుంది. ఇది భూ సంబంధమైనది, అది పర సంబంధమైనది ఆశీర్వాదం. కాబట్టి భూ సంబంధమైనది పర సంబంధమైనది కలుపుకుని దేవుడు అనే పదం వాడలేం. జాగ్రత్త. రెండింటినీ దేవుడే ఇస్తాడు, దేవుడే ప్రేరేపిస్తాడు. కానీ అక్కడ నీ హృదయంలో ఉండే దైవికమైన కృతజ్ఞతాభావం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా వింటేనే ఈ మైనర్ పాపంలో నుంచి మేజర్ ఆశీర్వాదాన్ని తెచ్చుకోగలరు. జాగ్రత్త. ఇక్కడ ఈ మాట చెప్తాను వినండి. ఇక్కడ నువ్వు అడ్డదారి వెతుక్కుని ప్రయత్నం ఏదైతే చేస్తావో ఆ ప్రయత్నం ద్వారా చాలా లాభాన్ని పొందుకోగలవు. షార్ట్కట్. దేవుడనే పదం వాడతావు, దశంభాగం దేవుడికి ఇస్తావు, లేకపోతే మొదటి జీతం ఇస్తావు, లేకపోతే కానుక ఇస్తావు, లేకపోతే అర్పణ ఇస్తావు, నీ ఇంటికి వస్తే పాస్టర్ గారికి కృతజ్ఞత కానుక ఇస్తావు, ఏదో చేస్తావు. ఇస్తున్నప్పుడల్లా నీకు దేవుడి మీదే హృదయం ఉంటుంది. కానీ ఇచ్చిన వాడెవడు అనే దగ్గర మాత్రం నీ హృదయంలో దేవుడా వ్యక్తి అనేది తెలుసుకోలేకుండా సఫర్ అవుతూ ఉంటావు. వాస్తవానికి వస్తాను వినండి. దేవుడు ఎప్పుడూ కూడా అడ్డదారుల్లో ఆత్మీయతను, దీవెనను కానీ ఆశీర్వాదాలు కానీ తెచ్చుకోవాలని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ గాడ్. క్రిస్టియానిటీలో అడ్డదారు లేదు. మీ పక్క వాళ్ళకి చెప్పండి. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు అడ్డదారిలోకి వెళ్ళకూడదు. ఏ దీవెన ఆశీర్వాదాలు అడ్డదారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. లెట్ మీ క్లారిఫై యూ. యాకోబు, ఏసావు ఇద్దరు అన్నదమ్ములే. యాకోబుకి ఒక ఆలోచన వచ్చింది. పెద్దోడికి ఇచ్చే మర్యాద ఆ రోజుల్లో, ఏది చరిత్ర ప్రారంభపు మానవ మనుగడ అభివృద్ధి పొందుతూ భూమిని నిండిస్తూ ఏలుబడి చేస్తున్న సందర్భాలలో తండ్రికి గుడ్డితనం వచ్చినప్పటికీ, కళ్ళు కనపడక వయసును బట్టి మాన్యంగా ఉండనప్పటికీ అతని సంతోషాన్ని, తల్లి యొక్క ఆనందాన్ని పెంచడానికి ఉన్న ఇద్దరు కొడుకులు, ఒకడు వేటగాడయ్యాడు, ఆ వేటనాడి భూమి మీద నుంచి ప్రయాసపడుతున్నాడు. రెండవడు పొలంను బట్టి కుటుంబాన్ని చూసుకుంటున్నవాడై ఉన్నాడు. వాడేమో పశువులతో వేటాడి అడవి వేటను బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఏసావు మారాడు. తీరా ప్రయత్నం చేశాడు. వాడికి కావలసినటువంటి ఆ రోజు దినాహారం దొరకలేదు. ఆ మాంసం మీద అతనుకున్న మక్కువ, తండ్రికున్న ఇష్టం గట్టి తెచ్చుకోలేకపోయాడు. కానీ అతడు ఇంటికి వచ్చేటప్పటికి చిన్నోడు ఆడు మంచి కలగూర వండుతున్నాడు. ఆకలితో ఉన్నోడికి ఏ కూర అయినా బ్రహ్మాండంగానే వినపడుతుంది. అందులో కలగూర అంటే రకరకాల ఫ్లేవర్స్, నీకు నచ్చింది నచ్చంది కలిసి గుమగుమలు ఆడిస్తూ ఉంటుంది. మరి ఆ రోజుల్లో మసాలా వేసాడో లేదో, అది ఎంటీఆరో లేకపోతే ఎవరెస్టో తెలియదు కానీ, బట్ అదిరిపోతుంది గుమ్మల ముక్కులు. ఆకలో రుచి ఎరగదు, అసలు కళ్ళు నిండిపోతున్నాయి. వచ్చాడు, ఒరేయ్ నాకు కొంచెం అన్నం బెటర్ అన్నాడు. అసలు నాకు అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదానికి బేరం ఆడడానికి కారణం ఏంటో తెలుసా? వాడు ఎప్పుడు వెజిటేరియన్ తినలేదు పెద్దోడు. ఎందుకు? ఆడు బేసిక్గా నాన్ వెజిటేరియన్, ఆడు తినేదే మాంసం. వాడి బతుకంతా మాంసపు, మనలాగా క్రైస్తవులాగా. అసలు వెజ్ అనేది ఆడికి తెలియదు, ఒక్క 40 days తప్ప. ఏంటో 40 days? లెంట్ డేస్. ఎవడో చెయ్యనివి నువ్వే చేస్తావు. యేసుప్రభు చెప్పనివి, బైబిల్లో లేనివి, పెద్దలు అధికారులుగా మన నాయకులైనటువంటి అపోస్తులు చెప్పని వాటిని మనం చేసి భక్తి అనుకుంటాం. సరే, మొత్తానికి ఈ తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాడు అడిగాడు చిన్నోడు, అసలు వీడికి నేను అడగకూడదని అడుగుతాను, వీడు తినలేడు దీన్ని, వీడేదో అంటున్నాడు కానీ ఇది కలగూర వెజ్, ఆడు తినలేడు,
ఆడు ఇవ్వడలే అనుకున్నాడు. ఎందుకు? వాడు తినేది ఇచ్చి ఆశీర్వాదం అడిగితే ఆడు ఖచ్చితంగా నువ్వు అంటాడు కదా. ఆడు తినలేడు కాబట్టి ఆడు ఇవ్వడు, కాబట్టి ఎలాగూ చెల్లిపోద్ది అనుకున్నాడు. యాకోబు మోసగాడని మీరు నేను ఏసన్ గారు రాసిన పాటను బట్టి పాడేస్తున్నాం. బైబిల్ ఎక్కడ యాకోబు మోసం చేశాడని బైబిల్ చెప్పలే. వాడు చేసిన పనిని మోసమని యాకోబు మోసగాడై అని బేస్టోన్లో పాడితే మనం కూడా చప్పట్లు కొట్టాం. ఏది అగ్నిమండించో ఏదో పాటలో ఉంటుంది, అది అబ్రహాము దేవుడు. యాకోబు మోసం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చేసినట్టు అక్కడ ఎక్కడుంది? అక్కడ చరిత్రలో ఆకలేసింది, ఆడొచ్చాడు, అన్నయ్య అడిగాడు, వీడు జ్యేష్ఠతో ఇస్తావా అని అడిగాడు, ఆడు తీసుకో అన్నాడు, తిన్నాడు, అయిపోయింది. అక్కడతో మోసం ఎక్కడుంది అక్కడ? సో ఇలాంటి కొన్ని సంఘటనలు ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. మనం చదవం కాబట్టి బైబిల్, పాటలకు ఇష్టపడిపోతాం కాబట్టి మ్యూజిక్, టోను, స్టోను అన్నిటికీ గెంతులే. బైబిల్ ఏం చెప్తుంది వినండి. వాక్యం చెప్తున్న విషయంలో మోసం చేశాడన్నది బైబిల్ చెప్పాల. మోసం చేసేవాడిని అయితే దేవుడు ఎందుకు పట్టుకుంటాడు? చెప్తాను వినండి. అతను దాన్ని మోసమైందో తర్వాత మాట్లాడదాం. విషయానికి వస్తే షార్ట్కట్లో దీవెన పొందుకుందాం అనుకుంటున్నాడు యాకోబు. దేవుడిచ్చాడా? జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, హక్కు తీసుకున్నాడు. ఆ మాత్రం దానికి దేవుడు యాకోబుని ఏమన్నా అధికారిగా చేశాడా? యాకోబు అధిపతి అన్నాడా? నువ్వు ఇస్సాకు వారసుడు నువ్వే అని చెప్పేశాడా? రెబెకాతో చెప్పాల్సిన విషయాలు ఏమైనా మార్చేశాడా? లేదే. యాకోబు జీవితం అంతా శ్రమల పాలయ్యింది కదా, ఇబ్బందులు పాలయ్యాడు కదా. ఆయా ప్రదేశాల్లో జీతం 10 వారాలు మార్చినప్పటికీ కూడా కొలువులు చేసి నానా యాగి పడ్డాడు కదా. ఒకటనుకుంటే రెండోది గుడ్డిదొచ్చింది కదా, ఈ బోనస్సు. నానా తిప్పలో పడ్డాడు కదా జీవితకాలం. యాకోబు జీవితం ఆశీర్వాదం ఎక్కడ నడిచింది? దైవిక ఆశీర్వాదాలు ఎక్కడ దొరికాయి? అన్నతో తరమబడి చచ్చిపోతాడని భయపడి గుంపులుగా చేసి, ఒరే ఫస్ట్ మీరు ఎలాంటి ఆడు మిమ్మల్ని చంపేస్తే మేము బతుకుతాం రా అని ఏంటి ఆస్తిని తీసుకెళ్ళి ఆఫర్ చేసి ఇన్ని తిప్పలు పడ్డాడే. ఆశీర్వాదం యాకోబుకి జ్యేష్ఠత్వం వచ్చినట్ట రానట్ట? ఇప్పుడు చెప్పండి. తిన్నాడు, కలగూర తిన్నాడు, జ్యేష్ఠత్వం పక్కి ఇచ్చేసాడు అనుకున్నాడు. పోనీ వచ్చినట్ట రానట్ట? బైబిల్ ప్రకారం రాలే. ఆడు చేసిన చరిత్రకి మనం వాడిని ఏదో బాగా చరిత్ర సృష్టించుకున్నాం. కానీ బిబ్లికల్గా వాక్యానుసారమైనటువంటి ఏ అడ్డదారుల్లో జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని మరొక వ్యక్తి దొంగిలించలేడు, ఇవ్వలేడు, దేవుడు ఇవ్వలేదు, అతనిని ప్రధానిగా ఎంచలేదు, అతడు విలువైన వ్యక్తిగా బైబిల్ చూడలేదు యాకోబుని. తిరిగి యాకోబు జెషురునుగా మారినప్పుడు, జెషురును యాకోబుకు 3 పేర్లు, యాకోబు, ఇజ్రాయేలు, జెషురును 3 పేర్లు పెట్టాడు దేవుడు. పెట్టిన తరువాత నువ్వు నన్ను దీవిస్తే కానీ కుదరదురా బాబు అని అంటే అప్పుడు ఆ పేరు మార్చి ఇజ్రాయేల్ అని పేరు మార్చి అతడితో దేవుడు ఒక ఒప్పందం చేసుకున్నాడు. నువ్వు దేవుడితో గెలిచావురా అని మెచ్చుకున్నాడు. అంతగాని ఆశీర్వాదం ఇచ్చాడా? ఇవ్వలే. కాబట్టి అడ్డదారుల్లో నువ్వు ఏదైనా హక్కు తెచ్చుకుందాం అనుకుని ప్రయత్నం చేస్తే అది నీకు పేపర్లో దొరుకుద్దేమో కానీ పరలోకంలో దొరకదు. మీ పక్క వాళ్ళు చెప్పండి. పేపర్లో పేరు రాసేయచ్చు, పరలోకంలో రాయబడదు. మోసపోకండి. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. సెకండ్ ఇష్యూ చెప్తాను. నేను బైబిల్ రిఫర్ చేయట్లా, బైబిల్ రెఫరెన్స్ వేరే విషయం చూపిస్తాను, మీకు విషయాలు తెలుసు కాబట్టి. రెండోది, అబ్రహాము ఆదికాండం 11-12 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అతన్ని పిలిచాడు. అబ్రహాము లేచాడు, తను తన ఆస్తిని తన ఇంటి వారిని తీసుకున్నాడు, తన మేనల్లుడు బెదర్ని తీసుకున్నాడు, లోతు బెదర్ని. వెళ్ళిపోయారు. ఎంత విధేయుడు! వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. మధ్యలో ఎలియాజర్ ఒకడు వచ్చాడు. ఎలియాజర్ని చూసి అబ్రహాం కోపం వచ్చింది, ఇష్టం వచ్చింది, బాధ వచ్చింది, అన్నీ కలిసి నొప్పి వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళి మొదలెట్టాడు. ఏమి దీవిస్తే నాకేముంది, నా ఆస్తికి వారసుడు ఈ పనోడు, ఈ ఎలియాజర్ తప్ప ఎవడవుతాడు అన్నాడు దేవుడితో. దేవుడు అన్నాడు రేట్రా అన్నాడు, బయటికి పద అన్నాడు. గుడారంలోంచి బయటకు వచ్చాడు. కన్నులెత్తి ఆకాశాన్ని చూడన్నాడు. చూసి లెక్కట అన్నాడు. సొక్కలు చిన్నప్పటి నుంచి లెక్కెడతాను సరిపోలేదు, ఇప్పుడు నన్ను లెక్కెట్టమంటే ఎక్కడ లెక్కెడతాను అన్నాడు. అలాగవుతావు నువ్వు అన్నాడు. నేనా అనుకున్నాడు. శారమ్మ దగ్గరికి వెళ్ళాడు. శారమ్మ కూడా చెప్పాడు, నువ్వు కూడా ఇలాగవుతావు. ఏటో మామ నువ్వు అంటున్నావు కానీ నాకు పిల్లలా అంది. అప్పటికే ఆ అమ్మకి మెన్సెస్ ఆగిపోయింది. ఇక వాస్తవానికి ప్రకృతి భిన్నంగా జరిగే పరిస్థితులు లేవు, దేవుని వాగ్దానాలు అలాగే ఉంటాయి, నమ్మాలా నమ్మకూడదా పరిస్థితి అయింది. కానీ మధ్యలో హాగర్ మేడం వచ్చిన తర్వాత సారమ్మకి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు దీవిస్తానన్నాడు, నిన్ను దీవిస్తానికి నీ మగతనాన్ని పెంచగలచ్చు, నీ పొటెన్షియాలిటీ, నీ సెక్షువల్ ఎబిలిటీని పెంచవచ్చు, కానీ నాలో ఫెర్టిలిటీ ఎబిలిటీ లేదు కదా, ఐఎమ్ మోనోపాజ్ ఉమెన్ కదా,
నాలో నుంచి అన్నం విడుదలయ్యే పరిస్థితి లేదు కదా, ముట్లు ఉడికిపోయినాయి కదా. సో ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ విత్ యూ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి నీకు నేను ఒక షార్ట్ కట్ ఇస్తా. అదేంటంటే యంగ హాగర్ దగ్గరికి వెళ్ళు. ఓల్డ్ శారమ్మ వల్ల పని అవ్వదు. నేను ముసలిదాన్ని అయిపోయాను. ఈ యంగ్ దగ్గరికి వెళ్తే నీకు పిల్లలు పుడతారు, అంటే నీకు ఆ వారసుడు వస్తాడు. దేవుడు అన్నాడు కదా, నిన్ను ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులని ఆశీర్వాదం పొందుతావు ప్లీజ్ అంటే అబ్రాహాంకి అది శారమ్మ మాట వినేను అని ఉంది అక్కడ. అది దేవుని ఆలోచనగా షార్ట్ కట్ దొరికింది. సరే, పనికత్తితో వెళ్ళటంలో తప్పేముంది? అప్పటికే చాలామంది ఉపపత్నులు అబ్రహాంకు ఉన్నారు. పనివారితో పిల్లలు కనటం అప్పట్లో రివాజ్ అది. సో సంతానం జనంగా పెరగాలి అని అంటే వాళ్ళకి ఆ జనం పెంచుకోవడానికి కావాల్సిన పరిస్థితి. సో వెళ్ళాడు. దేవుడు అబ్రహాం పిలిచాడు. ఇష్మాయేలుతో బాగుందా నీకంటే? ఏమి ఆనందం బాబు, ముసలోడికి దసరా పండగ, సరిగ్గా మంచి ముసలితనంలో నువ్వు కొడుకునిచ్చావు, ఆడికేం విలువిద్య నేర్పుతున్నాను, ఒంటెల్ని మోకరించేయటం ఎలాగని నేర్పుతున్నాను, ప్రార్థన ఎలా చేయాలి నేర్పుతున్నాను, అసలు పశువులతో పరిస్థితి ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, దేవుడు ఏంటి, ఎంత హాయిగా ఉందో, చాలా ఆనందిస్తున్నాను అండి. అబ్రహాం అని ఒక వీడియో ఉంటుంది, అది చూస్తే చాలా నెరేటర్ చాలా చాలా రియలిస్టిక్గా చూపిస్తాడు. అబ్రహాముకి ఇస్మాయిల్తో ఉండే అనుబంధాన్ని చూపిస్తాడు. అదంతా చూపిస్తున్న సమయంలో దేవుడు పిలిచి మాట్లాడతాడు. నాది ఏదైతే ఉందో అది నాది, నువ్వు తెచ్చింది నాది కాదు అన్నాడు. నాలో నుంచి వచ్చిందే నాది, అంటే నీలో నుంచి ఏదైతే వస్తుందో అదే నాది. నీ భార్య అయిన శారాలో నుంచి వచ్చేదే నాది. ఏది రాబోతుందో నీకు తెలియదు, కానీ నాకు తెలిసి ఏది వస్తుందో అది ఆకాశ నక్షత్రాల్లో మారబోతుంది. కానీ నువ్వు అనుకుంటున్నావు హాగర్లో నుంచి వచ్చింది నాది నీది అనుకుని, కుదరదు. నువ్వు తెచ్చుకున్న షార్ట్ కట్ నాకు అక్కర్లే, నేను ఇచ్చేదే పర్ఫెక్ట్ అన్నాడు. అబ్రాహాముకి ఏం చేయాలో తెలియలే. ప్రభు మరి ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేస్తావు అని వదిలే అన్నాడు. నువ్వు ఇచ్చేదానికి ఎప్పుడు ఇస్తావో తెలీదు, మా అమ్మ ముసలిది, మా మేడమ్ము, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? దేవుడు ఒకటే చెప్తాడు, అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయటంలో శక్తి కలిగిన వాడని. నీకు దేవుని మీద ఉండేటువంటి నమ్మకం మీద నీ జీవితంలో ఆధారపడి ఉంటుంది. ఐ రిపీట్, నీ బిడ్డల గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ జీవితం గురించి కానీ, నీ పరిస్థితి గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ, నీ జీవితంలో దేవుని మీద పెరిగే నీ నమ్మకము పరలోకం నుంచి తెచ్చే ఆశీర్వాదం కొరకు ఆధారపడి ఉంటుంది. అంతేగాని నీ భక్తి ఆధారపడదు. నీ విశ్వాసము దైవ సంబంధమైన మాట మీద ఆశ పెట్టుకున్న దాని మీద ఫలితం వదుంటుంది. అంతేగాని నువ్వు నీకు నచ్చినటువంటి భక్తి దగ్గర మార్గాలను వెతికినంత మాత్రంలో కుదరదు. ఐ రిపీట్, నీ విశ్వాసము, నీ నమ్మకం, నీ భక్తికి కేంద్రమైన దేవునితో నీ సంబంధం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడుతుంది. ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు యువర్ చర్చ్ ఆర్ ఎ పాస్టర్ ఆర్ ఎ బైబిల్ కాలేజ్ ఆర్ ఎ థియాలజీ ఆర్ ఎ ప్రొఫెషన్షిప్ ఆఫ్ డిగ్రీ. వీటన్నిటి మీద ఆధారపడదు. నువ్వు జీవితకాలము ఆ మందిరాన్ని విడిచిపెట్టని ఆ విధవరాలైనటువంటి హన్నాలాగా పట్టుకుని ఏడ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని రూలేమీ లేదు. నీ మనస్సు దేవుని మీదకు, నీ భక్తి దేవుని మీదకు, నీ విశ్వాసం దేవుని మాటతో, నీ హృదయం దేవుని యొక్క ఆలోచనతో, నీ భక్తి క్రియ ఎలాగ క్లింగాన్ సాగదీయబడుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఎంత పెద్ద పాస్టర్ నీ ఇంట్లో కొడుకైనా, నీ భర్త అయినా, నువ్వే అయినా కూడా అవ్వదు. ఆయన పని చేయలేడు. సో దేవునితో నా సంబంధాన్ని నేను సరిచేసుకోకుండా నా భక్తిని కేంద్రంగా ఇంకేదైనా షార్ట్ కట్స్ వెతికితే అవ్వదు. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు కోపం కూడా వస్తుంది, కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. నేను కాలేజీకి వెళ్ళను, నాకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా చేయడా? నేను కాలేజీకి వెళ్ళను, ఐ గాట్ ఏ డిగ్రీ, అన్నామలై యూనివర్సిటీ డిగ్రీ వచ్చేసింది, 3 సంవత్సరాలు బిఏ అయిపోయింది. మీరు యాక్సెప్ట్ చేయరా? మా పక్కన సరస్వతి కాన్వెంట్లో పోస్ట్ ఇచ్చేసారే, మా ఇంటి పక్కన కాన్వెంట్లో నన్ను టీచర్ పోస్ట్ ఇచ్చేసారు ఈ డిగ్రీకి. ఏది అన్నామలై డిగ్రీకి ఇచ్చేశారు. ఆ డిగ్రీ ఒక్కరోజే వచ్చేసింది. ఆ ఒక్కరోజే 15,000 కట్టాను, వచ్చేసింది. నెంబర్ 2, ఎక్కడా పని చేయకుండా నాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చింది. అది పెట్టి నాకు ఉద్యోగం వచ్చింది. యాక్సెప్టెడా కాదా? నేను ఎక్కడా పని చేయలే, కానీ 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చింది. దాన్ని ఏదో ఫేక్ అంటూ ఉంటారట, ఫేక్ ఎక్స్పీరియన్స్. 4 సంవత్సరాలు వచ్చేసింది ఫేక్ ఎక్స్పీరియన్స్. యాక్సెప్ట్ చేయరా? కానీ నా సర్టిఫికేట్ కంపెనీ యాక్సెప్ట్ చేసింది. నీకేం నొప్పి? నా ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. వాడికి నమ్మాడా నమ్మలేదా నాకు అనవసరం. వాడికి కావాల్సిన సర్టిఫికేట్, నాకు వర్క్ ఉంది, వాడికి సర్టిఫికేట్ కావాలి, నేను వెళ్ళాను, నాకు ఉద్యోగం వచ్చేది. మీకేం నొప్పి? మీరు ఒప్పుకొని అంటున్నారా? ఇప్పుడు ఒప్పుకుంటారా? మాట్లాడలే. ఏదో ఒకటి చెప్పండి అంటే ఏదంటే ఏమవుద్దన్నా సరే మీ ఇష్టమే. నెంబర్ 3, ఏ పరీక్ష రాయను, ఏ పరీక్షకి వెళ్ళను, కానీ నా దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది.
ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా ఉంది, ఇంజనీరింగ్ మార్క్ లిస్ట్ కూడా ఉంది. ఎంబీఏ కావాలా ఇప్పుడు? ఇచ్చేస్తారు. ఏ పరీక్షలకి వెళ్ళక్కర్లే. విత్ గుడ్ రిజిస్టర్డ్ నంబర్, గుడ్ మోర్ మంచి స్టాంపు, మంచి ప్రొవిజనల్ సర్టిఫికెట్, మార్క్ లిస్టు 2 వచ్చేస్తాయి. నువ్వేమి ఎగ్జామ్ రాయక్కర్లే. ఓకేనా? మాట్లాడలేదేటి? ఏలు ముద్రేసోడు కూడా వచ్చేది. ఇది కావాలా చెప్పు? నువ్వు సంతకం పెట్టడం రాకలేదంటే ఆయన సంతకం ఇప్పుడు మర్చిపోయానండి, ఇప్పుడు ఎక్కడ చూసినా తంబే కదా అంటే సరిపోయేది. దబాయించవచ్చు. సరే, మీరు ఒప్పుకోపోయినా నాకు సంబంధం లేదు. నెంబర్ 4, కాలేజీకి వెళ్ళి అటెండెన్స్ వేసుకుని చదివి పరీక్షలు రాసి పుస్తకాలు కొనుక్కుని నానా తిప్పలో పడి ఇవేమీ చేయకుండా నాకు డిప్లొమా ఇచ్చారు. ఓకేనా? ఎవరు ఏం మాట్లాడరేమండి? ఏంటి మీకు ఓకేనా? ఏంటి ఇలా ఉన్నారా ఏంటి కొంపతీసి? నీది తప్పు రానంటే ఆడు దొంగోడు కాదు అంటాడు కదా, అలా ఉన్నట్టున్నారు. అయితే లేకపోతే వద్దని చెప్పండి. కుదరదండి పాస్టర్ గారు, చెయ్యాలండి, కాలేజీకి వెళ్ళకుండా ఎలా తెస్తారండి మీరు, అలా ఎవరైనా ఇస్తున్నారా అని అడగాలి. కానీ మీరు సైలెంట్గా తేలుకుంటుంది దొంగలాగా కామ్గా ఉంటే నేనేమనుకోవాలి? బ్యాచ్ అంతా ఇలాంటిది ఉందనుకోండి. నా ముందు కూర్చున్న వాళ్ళు అందరూ అలా ఉన్నారేంటి కొంపతీసి? ఈ మధ్య ఒక అమ్మాయి చెప్పింది, అన్నయ్య మ్యారేజ్కి వచ్చేటప్పటికి ఈయనేమో లా చేస్తున్నారని చెప్పారు, నేనేం పెళ్లి చేసుకున్నాను, లాయర్ కదా, ఇంకేంటి నల్లకోటి తెల్లకోటి, నేను ఆఫీస్లో కూర్చుంటాను, ఆయన వెళ్ళి కోర్టుకి వెళ్ళిపోతారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం. తీరా పెళ్ళంతా అయిపోయింది. ఏటి లా అంటే చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నువ్వు నల్లకోట వేసుకొని వచ్చావు ఏమయ్యా బాబు మరి ఆ రోజు అంటే, ఇంట్లో ముందే వేసుకొచ్చారు, ఏం చేస్తున్నాడు? లా అన్నాను. మీరు లా అన్నా అని అడిగారు, నేను అన్నాను, పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఇప్పుడు లా ఎక్కడ చదువుతావు నేను అన్నాడట ఆయన. కనీసం గుమస్తాయి అవరా అని అడుగుతుంది. అలా కనుక అయ్యారా ఎట్లా లాయర్లు అనుకుంటే అయిపోయిన లాయర్లు వీళ్ళు. అలాగే ఉండదు కదా, 5 ఏళ్ళు లానో చదవాల్సిందే. ఓకే, విషయంకి వద్దాం. కాలేజీకి వెళ్ళను, చదవను, పరీక్షలు రాయను, తెలుసుకోను, కానీ నాకు డిప్లొమా వచ్చింది. రైట్. నేను ఆడను, ఆటల్లో పార్టిసిపేట్ చేయను, కానీ నాకు గోల్డ్ మెడల్ వచ్చేది. గోల్డ్ మెడల్ ఆడను. ఓకేనా? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఈ మధ్యకాలంలో మెరిట్ సర్టిఫికెట్లు కొన్ని తెచ్చుకోగలిగితే వాళ్ళకి కొన్ని చోట్ల ప్రిఫరెన్స్లు ఇస్తున్నారు, మెరిట్ అనేటువంటి సర్టిఫికెట్. సో ఏ తప్పుడు పద్ధతిలో సంపాదించిన మెరిట్ సర్టిఫికెట్లతో నాకు వచ్చే మెరిట్ క్రెడిటా కాదా? తప్పుడు పద్ధతుల్లో వచ్చిన మెరిట్ సర్టిఫికెట్ కాదు. అర్హత లేకుండా వచ్చినటువంటి రికమెండేషన్ లెటర్స్తో నేను ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నాను. నాకు అర్హత లేదు, కానీ రికమెండేషన్ లెటర్స్ ఉన్నాయి, దానివల్ల నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. విజయమా కాదా? ఏంటో ఏంటి అంత ధైర్యం లేదేంటి మీరు? నా మాట నీకు అర్థం అవ్వట్లేదా? భాష మార్చనా, లేకపోతే మైక్లో ఏమైనా మార్చనా? ఏంటి మీ బాధ? అర్థమైతే దానికి రెస్పాండ్ అవ్వండి. రైట్. నేను ఇంట్లో దిగాలంటే దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉండాలి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవేవి నేను ఫుల్ఫిల్ చేయలేదు. యాజ్ పర్ ద మున్సిపల్ నామ్స్ దానికి సంబంధించినటువంటి సెట్ బ్యాక్స్ లేకపోవడం ఇలాంటివి ఏమి లేవు. బట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. ఫ్రిడ్జ్ ఎక్కదు మేడ మీదకి, 3వ అంతస్తు మేడ మీదకి ఫ్రిడ్జ్ నడవదు, కానీ నాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. డీవియేషన్స్లో వాళ్ళు ఏం చెప్పారు? మెట్లు వైడ్ ఉండాలి, కింద పార్కింగ్ ఎంత ఉండాలి, సెల్లార్లో ఎంత ఉండకపోతే కుదరదని రాశారు, కానీ నాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. ఇంట్లో దీపదం లేదా? దేవరాని అని పాట పాడేసుకుని వద్దా? ఓకే, మీ ఇష్టమే. సరే, నేను పెన్ను పెట్టను, కంప్యూటర్ నొక్కను, నా ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసింది. పెన్ను పట్టుకోను, కంప్యూటర్ నొక్కను, ఐ గాట్ మై ప్రాజెక్ట్ వర్క్. యాక్సెప్టెడా కాదా? వైవా అయిపోయింది, వైవా కూడా అయిపోయింది, తీసేసి వచ్చేస్తారు రేపు పిహెచ్డీ అవార్డు ఇచ్చేస్తారు. యాక్సెప్టెడా? వెరీ గుడ్. మీరు ఎందుకు ఇవన్నిటిని నో అన్నారు? మరి దేవుడితో నీకు సంబంధం లేకుండా నువ్వు నా చేత ప్రార్థన చేయించేస్తే మరి నీ దారి ఏ దారి? ఏనా నీకు వాక్యము దేవుని మాటతో సంబంధం రాదు, నువ్వు చదవవు, నువ్వు సరిగ్గా వినవు, సరిగ్గా నేర్చుకోవు, సరిగ్గా అర్థం చేసుకోవు, ధ్యానించవు, దివరాత్రులు గడపవు, నువ్వు చర్చితో సంబంధం పెట్టేసుకుంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడా? ఇదే దారి?
మీ అమ్మ చర్చికి రాదు, నీ కొడుకు చర్చిలో కనపడ్డు, వాడికి దేవునితోనూ సంబంధం సహవాసంతో ఉండదు, ఆడిని దేవుడు దీవించడానికి నేను ప్రార్థన చేసేలా మీరందరూ ఉపవాస ప్రార్థన మొదలెడతారా? ఎవడు ఎర్రోడు? వినపడుతుందా? అన్నం తింటున్నారా, గడి తింటున్నారా? సంబంధం లేకుండా నేను ఇన్ని విషయాలు చెప్తే నువ్వు నో అనడానికి అధైర్యపడ్డావు, ఆలోచన చేసావు. ఇప్పుడు నీకు దేవునికి సంబంధం నీ కొడుక్కి నీ కూతురికి లేనప్పుడు, నీకు దేవుడికి ఉండే సంబంధం నీ భర్తకి దేవుడికి లేనప్పుడు, నువ్వు చేసే ఏడుపులకి, నువ్వు చేసే ప్రార్థనలకి, మీ పాస్టర్ చేసే ప్రార్థనలకి, మీ సంఘం చేసే ఉపవాస ప్రార్థనలకి, మీరందరూ వెళ్ళిపోయి పెట్టే మీటింగులకి, ఊరి మీద తిరిగే సువార్తలకి దేవుడు కరిగిపోయి నీకు కావాల్సింది ఇచ్చేస్తాడా? ఏ దేవుడు అమ్మ నువ్వు మాట్లాడుతున్న దేవుడు? ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు దేవునికి ఉండేటువంటి సత్య సంబంధం లేకుండా, సరైన రిలేషన్ లేకుండా, పిల్లలు మీకు కూడా చెప్తున్నాను వింటున్నారా, మీకు మీ దేవునితో సంబంధం చిన్నప్పటి నుంచి ఏర్పడకుండా, దేవునితో ఆ సంబంధానికి తగిన ఏకీభవించేటువంటి జ్ఞానం రాకుండా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలో రాత్రనక పగలనక నా కొడుకుని దీవించు, నా కూతుర్ని దీవించు, మా ఆయన్ని దీవించు, మా ఆవిడని ఆశీర్వదించు, మా ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చే, మాకు ఇక్కడతే ఇక్కడతే అక్కడతే ఇక్కడతే, ఏంతే? ఎవడు తెస్తాడు నీకు దేవుడు? ఇప్పుడు నువ్వు పెన్ను పట్టుకోకుండా, కంప్యూటర్ నొక్కకుండా ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, అదే థీసిస్ వచ్చేస్తుంది, రేపు పిహెచ్డీ వచ్చేస్తుందంటే ఒక హికిల్ నువ్వు నవ్వేవు చదువుకున్నా, నీకు తెలుసు అది తప్పు అని, అది చండాలమైన పని అని, అది మాల్ ప్రాక్టీస్ అని. మరి ఇప్పుడు నువ్వు చేసేది భక్తి రియల్ ప్రాక్టీసా? ఈజ్ ఎ ట్రూ ప్రాక్టీసా? చర్చిలోకి వచ్చి కూర్చుని పోయి కొదేసిన శరీరం కదలమంటే అనో చూపు చూసే నీకు మారు మనసు లేని దానివే, వచ్చిన వెంటనే కూర్చుని వెంటనే గొరక తీసేసి పక్కోడు నిద్రపోతున్నావు లే అంటే దర్శనం చెడగొట్టావు అంటే నీ భక్తిని దేవుడు మెచ్చేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమనాలి అసలు నీ జీవితం ఏంటి? నీ మోసం, నీకు దేవునికి ఉండేటువంటి రిలేషన్షిప్ ఏది? ఆ సంబంధం లేకుండా నువ్వు ఎవడి గురించి ఏం మొదలెట్టేస్తావు? నీకు బాధ ఉంటుందండోయ్, తండ్రిగా తల్లిగా నీకు బాధ ఉంటుంది. నీ కొడుకు మందిరంలో లేకపోతే, నీ కూతురు దేవుని దగ్గర రాకపోతే, నీ భర్త దేవుని దగ్గర రాకపోతే, నీ తల్లి దేవుని దగ్గర రాకపోతే, నీ కుటుంబంలో రాకపోతే చింత ఉంటుంది, వేదన ఉంటుంది. తప్పెవడదే? తప్పెవడదే? ఆవు ఎక్కడ మేస్తుందో దూడ ఎక్కడ మేస్తుంది? ఏంటి తేడా? ఎక్కడ వదిలేసావు? కాలేజ్ పేరు చెప్పావా? పరీక్షల పేర్లు చెప్పావా? లేకపోతే వాడికి సిగ్గు శవరం అని ఏదైనా కథలు చెప్పావా? ఎక్కడ వదిలేసావు? తప్పెవడదే? దేవుడు ఎవరిని అడుగుతాడు? చెప్పరే. సో ఇప్పుడు నువ్వు నా ఇంటి వారము దేవుడని యెహోవాను సేవించేదని బోర్డు పెట్టేసి మా అబ్బాయి చర్చికి రాడండి అని నువ్వు ఒక ఎకిలి నువ్వు నవ్వితే, నీ కోసం ప్రార్థన చేసి కానుక పట్టుకెళ్ళినాడు పిచ్చోడాడు, ఆ పాస్టర్ పిచ్చోడు, నీ కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పే పిచ్చి ఎదవ ప్రార్థనలు వినడు దేవుడు. ఎవరికి ఉండాలి రిలేషను? ఎవరితో ఉండాలి? ఇప్పుడు చెప్పండి, మీ పక్కన అడగండి, నువ్వే అడ్డదారి లేకుండా ఇప్పటివరకు ఉన్నావా అని. మీరందరూ కరెక్ట్ దారిలోనే ఉన్నారా? అడ్డదారిలో ప్రార్థనలు చేసుకుంటున్నారా? సౌండ్ రావట్లే? ఎంతమంది పాస్టర్లో ఈ వాక్యం వింటే ఆడు ఎడుతాడేమో, ఈ ఆలివ్ గ్రీన్ నెట్ ఎలాంటి చెప్పేస్తున్నాడు మా మీద, మమ్మల్ని తిన్నవాడేమో, ఇంక బతుకులు పాడు చేస్తాడేమో, సంఘంలో కూడా ఉన్నవాడేమో అని. నేను కాదు నిన్ను పాడు చేసేది, నువ్వు పాడు చేసావు సంఘాన్ని. వచ్చిన మొదటి రోజే నీ కొడుకేడని నువ్వు అడుగుంటే, నీ భర్త ఏడని అడుగుంటే, వాడిని సంపాదించుకోవడం నువ్వు పడుతున్న ప్రయాస ఏదని అడుగుంటే దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నీ భర్త మారు మనసు పొందలేదా? నేనేమన్నావు? వాక్యం లేకుండా నీ పరిశుద్ధ ప్రవర్తన వలన నీ భర్తను మార్చుకోవచ్చని మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో రాసి ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు మారలేదు? తప్పు ఎవరిదైతే? ఎవరిదే? నీది. నువ్వు ఇంకోటి అభయం చేస్తావేంటి? మీ ఆయన మారలేకపోతే ఆడు హిందూ అంటే అయితే ఏంటి? నాకేం సంబంధం లేదు, హిందువా ముస్లిమా కాదు, నీ ప్రవర్తన సరిగ్గా దేవుని వాక్యానుసారం ఉందా లేదా అంతే. ఉంటే ఆడు మారిపోతాడు, మారలేదంటే తప్పు నీదే. నా పిల్లలు మారలేదండి, మా పిల్లలు ఇంకా వింటలేదండి, మా పిల్లలు ఎవరు చెప్పినా వినరండి, మా పిల్లలకి ఇంకేదో వేదాంతం తయారయ్యిందండి, అయ్యింది. తప్పెవడిది? ఇప్పుడు చెప్పు, ఈరోజు నువ్వు ప్రార్థింప చేసే పొందిన ప్రార్థన ప్రతిఫలాలన్నిటి విషయంలో దేవుడు ఇలాగే అంటాడేమో కదా. నేను మాట్లాడకనా, బంగారం క్వాలిటీది అని చెక్ చేయాలంటే దానికి ఒక మార్క్ ఉంది. దాన్ని ఏమంటారు? హాల్ మార్క్ అనేటువంటి ఒక బ్రాండింగ్ ఉంది. ఆ బిఎస్ఏ ప్రమాణాలకు తగినటువంటిగా బంగారం ఉన్నట్లయితే, నాణ్యత ప్రమాణం ఉంటే హాల్ మార్క్ బంగారం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దానికి వచ్చే రేటు అది నాణ్యమైనదని, విలువైనదని ఎంచబడేస్తుంది. ఇది నీ విశ్వాసానికి, నీ భక్తికి ప్రమాణ పుస్తకం. ఈ స్టాండర్డ్ ప్రకారం నిన్ను నుంచోబెట్టి, నీ ఎదురుగా దీన్ని నుంచోబెట్టి,
నీవు దీని స్టాండర్డ్కి తూగావా లేదా అని నిన్ను చెక్ చేస్తే ఎంతమంది దీని ప్రకారం నిలబడ్డారని చెప్తారు? దీని స్టాండర్డ్కి నేను ఉన్నానండి, హాల్ మార్క్, నాది హాల్ మార్క్, నాది FSAI ఫుడ్ సేఫ్టీ, దాని ప్రకారం నేను ఆ ఫుడ్ ఉంది అని చెప్పేటువంటి ఆ మార్క్కి ఒక బ్రాండ్ తీసుకుంటే, ఒక క్రిస్టియానిటీకి ఒక బేస్ రిఫరెన్స్ గీతలైన చూస్తే వాక్యం కదా ప్రమాణం. చర్చి కాదండి, 1000 మంది 1,00,000 మంది కూడుకున్న చర్చి ప్రమాణం కాదు. నువ్వు చెప్పేవి ఏవి ప్రమాణాలు కాదు, బైబిల్ వాక్యమే ప్రమాణం. ఈ వాక్య ప్రమాణం దగ్గరికి వచ్చి నిన్ను ఎదురుగా నుంచోబెట్టి, నిన్ను పక్కన నుంచోబెట్టి, దీంతో పాటు తూచి ఇదిగో దీని ప్రమాణం ప్రకారం నువ్వు ఉన్నావని చెప్పు అని ఒక మనిషి అంటే ఎంతమంది ప్రమాణంలో ఉన్నారని చెప్తారు? అప్పుడు నీ షార్ట్కట్ కాదా? నీ భక్తికి నువ్వు షార్ట్కట్లు ఎతకట్లేదా? అడ్డదారులు లేవా నీ భక్తిలో? తప్పుడు దారులు లేవా? తప్పుడు దారిలో నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలకు సమాధానాలు దేవుడు ఇవ్వలేదని ఏడుపులు, ఇచ్చాడనే కృతజ్ఞతలు, 2 మోసాలేగా. షార్ట్కట్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆలోచించు. లూకాసు వార్త 9వ అధ్యాయము 23-24 వచనంలో చెప్తున్న మాటను చూద్దాం. ఎందుకు ఇంత బాధగా దేవుని ఈ మాట చెప్తున్నానంటే, అసలు నీ విశ్వాసంలో ఈ రకమైనటువంటి వాక్యం వినటానికి నీకు దమ్ముందో లేదో కానీ చెప్పడానికి నాకు దమ్ము లేదు. 26 సంవత్సరాల నా ఆత్మీయ జీవితం తర్వాత చెప్తున్నాను ఈ వాక్యం. 26 years ఆఫ్ మై స్పిరిచువల్ వాక్ విత్ ఫైట్ఫుల్ వాక్. మామూలు నడక కాదు, యుద్ధం. దేవునితో నడిచే ఈ భూ సంబంధమైన యుద్ధంలో నేను తల ఇరిగిపోతూ, పగిలిపోతూ, పొడుచుకుంటూ, కాళ్ళు ఇరిగిపోతూ, చేతులకి గాయాలు తగులుతూ, రొమ్ము పగిలిపోయి, ఆకలి దప్పుకలతో ఏడ్చుకున్న బతుకులోంచి బయటకు వచ్చి ఈరోజు ధైర్యంగా నీ ముందు ఈ మాట చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ రియల్ బ్యాటిల్ ఫర్ మీ. ఈ అడ్డదారులు లేకుండా నేను నిలబడ్డానా లేదా అని పరీక్షించుకోవడానికి నాకు 25 సంవత్సరాలు దాటింది. అందుకే ఈరోజు నీ ముందు ప్రశ్నించగలుగుతున్నాను. 25 సంవత్సరాలు నాతో పెరుగుతూ, నా విశ్వాసాన్ని బట్టి నువ్వు కూడా నిలిచి, నేను కూడా స్థిరమైన బట్టి సేవకుని విశ్వాసాన్ని వెంబడించాను అన్నా. ఇప్పుడు నా విశ్వాసానికి తగ్గట్టు నువ్వు తూగావో నిలబడ్డావో లేదో తెలుసుకో. ఈరోజు అడ్డదారులు ఎక్కడైనా ఉన్నావేమో చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయము లూకాసు వార్త 23-24 వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను అందరితో ఏమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎప్పుడెప్పుడు? ప్రతిదినము. అందరితో ఏం చెప్పాడు? నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఒక్కరోజా? అదే ప్రతిరోజా? ప్రతిరోజు ఏం చేయాలంట? నా సిలువ నేను ఎత్తుకోవాలా. నిజం చెప్పనా, ఒక 2 రోజులు తట్టర ఎత్తుకుని చదువుకోను అనేవాడికి సింపుల్గా తీసుకెళ్ళి 4 తట్టలు 4 పారలో ఉన్న పనోడి దగ్గర పెట్టండి. అదే గమ్యాల్లో. వీడు ఎత్తుకుని అక్కడికి వెళ్ళి వేసి ఇక్కడికి వచ్చి పార ఎత్తుటాడు కాడంటాడు, స్కూల్కి వెళ్ళిపోతానంటాడు. ఖచ్చితంగా అంటాడు. ఎందుకో తెలుసా? అంత సులువైన మట్టి పని, సులువైన పని ఏం కాదు. ఇప్పుడు ప్రతిరోజు సిలువ ఎత్తుకోమంటే ఒక 4 రోజులు సిలువ ఎత్తుకున్న తర్వాత నీకు ఏమర్థమైపోతుంది? ఈ యేసుప్రభుకి దండం, ఈ క్రైస్తవుడికి దండం. ఎవడ పడతాడండి ఈ బాధ? ఏదో ఒక రోజు సుఖపడతామనే కదా చర్చికి వస్తాం, అవునా కదా? ఉదయం ఆదివారం అక్కడ పార్వతీపురం నుంచి గొడవపడుతుంది. అదే నేను చర్చి నీకేదో ఇస్తుందని, పాస్టర్ నీకేదో చేస్తాడని అసలు చర్చికి రావడం ఏంటి? అసలు రమ్మని ఎక్కడుంది? దేవుడికి నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో, దేవుడు నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడో దాన్ని మారడానికి చర్చికి రావాలి. అంతేగాని నేను చర్చికి వచ్చినా దేవుడు నాకు ఏడు చేయట్లేదు, ఇన్ని సంవత్సరాలు వచ్చినా నాకు ఏడు జరిగింది, పాస్టర్ నా పెళ్లి సంబంధం చూడట్లేదు. పెళ్లి ఎందుకు చేస్తాడు? ఆ బ్రోకర్ అయితే చేస్తాడు. పాస్టర్ ఎందుకు చేస్తాడు? మీ పాస్టర్ బ్రోకర్ అయితే సంబంధాలు చూస్తాడు, అదే పెళ్లి చేసి పెడతాడు. సో ప్రతి సందర్భంలో నాకు ఈ సంఘం ఏం చేయలేదు, మేము అప్పుల పాలు అయిపోయాం, చర్చ్ అంతా ఏం చేయలేదు, ప్రార్థనే చేస్తామంటున్నారు. ఏం చేయాలి? నువ్వు అప్పుల పాలు అయితే తలో 1,00,000 ఇవ్వాలా? వీళ్ళు అప్పుల పాలు అవుతారు. అప్పుడు నీకు షూరిటీ సంతకాలు పెట్టాలా? చేసేది తప్పుడు పని. సరైన పద్ధతికి బతకడం నేర్చుకోమని బైబిల్ చెప్పుద్ది అక్కడ. అంతేగాని చర్చ్ ఏదో చేస్తుంది. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, మా చర్చిలో ఏమిటోనండి అసలు ఎవడ కష్టమైనా ఉపవాస ప్రార్థన ఉండదండి. ఉపవాస ప్రార్థన నువ్వు చెయ్యి, అందరినీ చేయమంటావేంటి? నొప్పి నీకైతే నువ్వెళ్ళు మందులు వేసుకో, చర్చ్ అంతా వేసుకుంటుందా? నీకు విరోచనాలు అయితే అందరికీ విరోచనాలు మందులు పంచుతావేంటి? నీది నొప్పి, ఏడు. నువ్వు చేసిన తప్పు, ఏడ్చుకో దేవుని దగ్గర. సంఘము చేయాల్సినటువంటి పనికి ఎవడో ఒక చర్చిలో సాక్ష్యం అని చెప్పి ఉదాహరణగా కొన్ని పదాలు వాడేస్తే అది పట్టుకుని యూనివర్సల్ చర్చికి బైబిల్లో లేని చర్చిని తయారు చేయకండి. సంఘము ఒక పద్ధతికి ఏర్పాటు చేయబడింది. క్రీస్తు యొక్క స్వరూప్యంలోకి నిన్ను మార్చడానికి ఉపయోగపడే ఆత్మీయ పాఠశాల. ఇక్కడ పాపులు ఉంటారు, బలహీనతలు ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళందరూ ఇలాగున్నారు, అందుకని నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా నా చర్చిలో కూడా మీరు ఎదురు చూసిన పరిశుద్ధులు ఉండరు.
నేను వాక్యం చెప్తున్నటువంటి సంఘంలో మీరు వచ్చి పరీక్షించినా కూడా ఇక్కడ మీరు అనుకున్నటువంటి విశ్వాసులకు సంబంధం దొరకదు, అలాంటి నాణ్యత దొరకదు. ఇక్కడ పనికిమాలోళ్ళే ఉంటారు, ఇక్కడ అల్లరోళ్ళే ఉంటారు, ఇక్కడ నా పేరు చెప్పుకుని బతికేవాళ్ళే ఉంటారు, సంఘం పేరు చెప్పుకుని జీవితాలు గడిపించుకునే వాళ్ళు ఉంటారు. ఆ మనిషి ఈ మనిషి పేర్లు చెప్పి ఈ చీటీలు, ఈ పాటలు, ఈ రాజకీయాలు అన్నిట్లోనూ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంత పరిశుద్ధమైనదే మారదు. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది చర్చి నీకేదో చేస్తుంది కాదు, చర్చికి వచ్చాక నువ్వు ఎలా మారేవో తెలుసుకోవడానికి. అలాంటి తోడిని నన్ను మార్చింది చర్చ్ అని చెప్పాలి. దేవుని మాటకు నా బతుకిలా మారిందని చెప్పగలగాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు కొంతమంది పిల్లలు, నేను ఇక్కడ సాక్ష్యం చెప్తాను ఈరోజు. ఆ పిల్లలు నుంచోబెట్టి అడిగితే ఖచ్చితంగా చెప్తారు, నేను ఈ చర్చిలోకి రాకపోయి ఉంటే ఈరోజు మా ఆయనతో విడాకులు, లేకపోతే అది నరికేసి నేను జైలుకి వెళ్ళిపోతుందని చెప్తారు. ఎందుకు వీళ్ళు రోజు ఉన్నారు? ఈరోజు వాళ్ళు దేవుని మాట చేత పట్టబడి అయ్యో ఇది తప్పు అని తెలుసుకుని జీవితాన్ని నోటి పంటి బిగువును దాచుకుని ప్రేమతో భర్తల్ని భార్యల్ని సంపాదించుకొని కుటుంబాలు కట్టుకున్నారు. అది ధైర్యంగా చెప్పగలను, అది సాక్ష్యం. అంతేగాని చర్చ ఏం చేస్తుంది? నీ చేత బతుకు బాగుపడేలాగా చేస్తుంది. అంతేగాని నీవు అనుకుంటున్నటువంటి ధన ఏమంటారాలని మా చర్చిలో అంతా ధనవంతులే అంద ఒక ఆవిడ విజయవాడలో. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడి రాజ్యంలోకి వెళ్ళరైతే అన్నాను. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. ఆవిడంది, పాస్టర్ గారు మీరు ఇక్కడే ఉన్నారంట. నేనంటే భయం ఆవిడికి. వాక్యం సరిగా అర్థమైతే నేను అదే భయపడతాను. నా చర్చలో ధనవంతులు పెరుగుతున్నారంటే నేను భయపడతా, ఖచ్చితంగా చర్చ వదిలేసి వెళ్ళిపోతా. డౌటే లేదు, నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే మీరు వెళ్ళరు, నన్ను వెళ్ళవరు. ధనవంతుడు వెళ్ళడు, ఆడి వెనకాతలు నేను వెళ్తే నేను ఆడి ఇంట్లోకి వెళ్ళగలను కదా, దేవుని రాజ్యంలోకి వెళ్ళగలను ఏంటి? ఎందుకు నాకు గొడవ? జాగ్రత్త. ఆయన ఏమన్నాడు? 4 రోజులంట సిలువ. ఎన్ని రోజులు? వారమా? నెల? 1 సంవత్సరమేనా? బాబు ఈ 1 సంవత్సరం ఓపి పట్టు, వచ్చే సంవత్సరం మంచి వాగ్దానం ఇస్తానన్నాడు ఒక పాస్టర్. వాడికి దండం పెట్టి వెళ్ళిపోవాలి కానీ ఆ చర్చిలో నుంచి మంచి వాగ్దానం దొరికితే శ్రమ తగ్గిపోద్దండి. నన్ను ప్రేమిస్తున్న ఈ సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రియల్లీ మీ అందరూ అంటే నాకు అభిమానం. నన్ను వదలకుండా జిడ్డులాగా, బంకలాగా, ఇంకా చెప్పాలంటే మంచి ప్రాంతీయ దైవికమైన అభిమానంతో ఇన్ని తిట్టినా, ఎంత గట్టిగా మాట్లాడుతున్నా నన్ను ప్రేమించి నన్ను అంటుపెట్టుకున్న ఈ ఆన్లైన్ సంఘానికి కృతజ్ఞతలు. ఎందుకు వింటున్నారు? ఇన్ని మాటలు ఎందుకు మీకు పడాలి? బైబిల్ చెప్తుంది నిన్ను సిలువ ఎక్కకుండా ఆయనను వెంబడిస్తున్నావు అంటే అది అబద్ధం అని చెప్తుంది. కాబట్టి ఇంత కఠినంగా చెప్తున్నా, నవ్విస్తూ చెప్తున్నంత మాత్రంలో మీరు వినేయాలని ఏముంది? దుఃఖం వస్తుందిగా, లోపల నీ హృదయం పొడబడుతుందిగా, మంట వస్తుందిగా, కడుపులో ఏదో రగులుతుందిగా, వీడిని చంపేద్దాం అన్నాడు అనిపిస్తుందిగా ఒకసారి. ఏం చేయలేవు. బైబిల్ చెప్తుంది సిలువ ఎక్కాల్సిందే, ఇంకో దారి లేదే. ఎన్ని రోజులు? ఏంటో ఒకరోజు సెలవు ఇద్దాం, సండే హాలిడే, క్రిస్మస్కి హాలిడే ఇద్దామా? ఈస్టర్కి చికెన్ తినాలి కదా, ఈస్టర్ వద్దున్న 5 గంటలకి. లేదా గుడ్ ఫ్రైడేకి ఆ రోజు ఎలాగో సిలువే. ఎవడు ఎక్కకపోయినా తండ్రి నీ వేళ నన్ను చేయి విడిచావని ఉపదేశం ఇచ్చేది ఇవిడే. నేను అడిగా, నువ్వు సిలువ ఎక్కిన రోజు మాట్లాడు, లేకపోతే దిగాను. నువ్వు సిలువ ఎక్కకుండా ఆ ఎమోషన్ ఎలా మాట్లాడేస్తావండి? కాపీ పేస్ట్. ఎవడో ఉపదేశం ఎత్తుకొచ్చి చెప్పాడు, కాకపోతే బాగా చెప్పానా అండం. మళ్ళీ నిజంగా నీ అనుభవం అయితే నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చూశాక వాక్యం బయటకు వచ్చేస్తుంది. రెండో విషయంకి వస్తాను. లూకా సువార్తలోనే ఉన్నాయి అసలు విషయాలండి. 12వ అధ్యాయంకి రండి. లూక్ 12:51, 12:51. నేను భూమి మీద సమాధానము కలుగచేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు. ఎలాగెలగా భూమి మీద సమాధానం హ్యాపీగా ఉంచుతారు అనుకున్నావా? కాదు. భేదమనే కలుగచేయ వచ్చితినని. మామూలు భేదమా? నువ్వు భక్తి అనగానే, నువ్వు ప్రార్థన అనగానే మీ ఆయన టీవీ సౌండ్ ఫుల్గా ఎడతాడు, నీకు ఎర్రెక్కిపోద్ది. ఏంటండి మీరు అన్నావుగా, హే ఈ ప్రోగ్రాం మళ్ళీ రాదు, నువ్వు కాసేపు భక్తి ప్రార్థన తర్వాత చేద్దాం దా కూర్చో అంటాడు. ఇంకా నీకు మండిపోతుంది. సమాధానం వస్తుందా, భేదం వస్తుందా? తల్లికి పిల్లకి, తండ్రికి కుమారుడికి. ఈయన ఇంక మరి చెప్పకండి, అత్త కోళ్ళ కామనం. ఈ బైబిల్ రాసినప్పటి నుంచి ఉందంటే నాకేదో ఆలోచన ఉంది. ఇది ఈరోజు కాదనమాట, జాతి భేదమే. ఇవన్నీ పెట్టుకోమని ఉందా? దేవునితో నువ్వు కరెక్ట్గా నడిస్తే అవతల వ్యక్తి నీకు ఆపోజిట్గా మారుతాడు. నువ్వు పరిశుద్ధమైన దేవుని మాట కొరకు బతికితే అవతల వ్యక్తితో నీకుండే పోరాటం
నీకు వ్యతిరేక దిశలో అదే వ్యక్తితో పనిచేస్తాడు. నీకు ఇంకొక భయంకరమైన సత్యం చెప్పనా, ఈ సిలువ ఎలా ఉంటుందంటే, ఈ శ్రమ ఎలా ఉంటుందంటే, ఆ అత్త కోడలకు సువార్త చెప్పుద్ది. అమ్మా నీ బొమ్మలేటే, నీ బొట్టేటే, నీ గజ్జలేటే, నీ గాజులేంటే, మారవే తల్లి యేసుప్రభువే అని చెప్పుద్ది. నీ టైం బాగోక దేవుడి టైం బాగుండి మార్మన్స్ వచ్చేది నీకు ఒకరోజు. ఆ వచ్చేసిన మరుసటి వారం నుంచి కొవ్విన మెదడు దొరికినట్టు బైబిల్ పట్టుకుని చదివేస్తూ ఉంటావు. పక్కన మీ అత్త వచ్చి కూరవడ వండితాడే అంటది, కుక్కరవడ ఆడతాడే అంటది. అటు నుంచి మీ మామ వచ్చి ఏంటిది బైబిల్ పట్టుకుందా, నీ జబ్బు తగలెట్ట దానికి అంటించావా అంటాడు. ఇప్పుడు విరోధులు ఎవరు? సువార్త చెప్పిన దానికి నీకు శత్రువు అయిపోయింది అత్త. ఇది దేవుని పద్ధతి. ఇప్పుడు ఏం చేయాలి? సమాధానం పంపడానికి వచ్చానా? కాదు, భేదమే, ఖడ్గమే, శత్రుత్వమే. సమాధానంగా ఉండాలంట. ఎలాగా చెప్పండి? యేసు ప్రభుతో నీకు సమాధానంగా ఉండాలి అని అంటే పొందుకున్న కోడలు సుఖంగా ఉంటుంది. అత్త అంటే దీనికి అనవసరంగా సువార్త చెప్పానే. ఇంతకుముందు నేను ప్రార్థనకి వెళ్తుంటే దడ్డలు ఆడిపోయేది ఇంట్లోని. గోదావరి ఎక్స్ప్రెస్ లాగా పనిచేసేది మా కోడలు. ఇప్పుడు అదేటి అత్తయ్య నువ్వు కుక్కరెట్టిసుకో అంటుంది, ప్రార్థన వెళ్ళిపోతుంది. ఏటి పని? అదే విరోధం. ఇంకో జోక్ ఏంటి తెలుసా? కోడలు ఏమో నా చర్చకొస్తుంది, అత్త ఏమో ఇంకేదో దీవెనల ఆశీర్వాదంగా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు అత్త అంటది నేను వెళ్ళిన దగ్గర రాకుండా నేను చెప్తా అక్కడ. అత్తయ్య అదంతా దొంగదా అంటది ఈ కోడలు. ఇంకా యుద్ధమే. ఒకే యేసు ప్రభు. ఎంత యుద్ధం అండి! ఎన్ని కుటుంబాల్లో లేవు ఇలాంటివి? ఉన్నాయా? ఇప్పుడు యేసు ప్రభు సమాధానం తెచ్చాడా, భేదం తెచ్చాడా? యేసు ప్రభు ఉన్నాడా లేదా? సిలువ అంటే అలా ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా? 13వ అధ్యాయము 24వ వచనంలో చూడండి ఏముందో. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. బైబిల్ తీయండి, కంగారు పడకండి. ఆ అక్కకి ముందే రెఫరెన్స్లు ఇచ్చేస్తాం, వాళ్ళు చదివేస్తుంది. మీరు చూడండి, మీరు తీసి చూడండి. సీక్రెట్ చెప్పానా? చదవండి. ఆయన వారిని చూచి ఇరుక ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చెప్పేస్తున్నా వాళ్ళతో. వాళ్ళ వల్ల కాదా? ప్రయత్నం చేస్తారా? అవదా? అవుదా? ఏముంది అక్కడ? మీ పక్కన అంటే నీకు అయ్యిందా అని? నువ్వు ఇరుకులో వెళ్ళావా, ప్రయత్నం చేసి వదిలేసావా అని అడుగు. అందరూ ఒకటే సమాధానం చెప్తాడు. వదిన చర్చికి వచ్చిన వెంటనే ఏదో ఎరగ తీసిద్దాం అనుకున్నాను వదిన, ఆ తలుపులోంచి రాలేదు, ఈ తలుపులోంచి బయటికి రావట్లేదు. ప్రయత్నం అయితే చేసాం, మొదట్లో ప్రయత్నాలు మొదలయ్యాయి, కానీ ఇప్పుడు ఏమైనాయి? అడ్డదారులే, షార్ట్ కట్లే. ఎందుకు స్ట్రైట్గా వెళ్ళలేకపోయావక్క? ఏంటి ప్రాబ్లము? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంటే వారి వల్ల కాదన్న గుంపులో మనం దూరిపోదామా? చెప్పాడు కదా యేసుప్రభు మన వల్ల కాదని, అందుకే నేను వెళ్ళట్లేదు అన్నాడు ఒకడు. ఏ అవకాశవాదం వెతుకుతామా? క్రైస్తవ్యంలో అడ్డదారులే కానీ అయ్యా వెళ్దాం, ప్రయత్నం చేద్దాం, పోతే పోయింది, చొక్కలు రేగిపోతే అనుకోవట్లేదు ఎవడు. నేను మాట్లాడడానికి నవ్వు వస్తుంది కానీ లోపల దుఃఖం నలిగిపోతుంది, లోపల ఆత్మ. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని అడ్డదారులు ఎతికేసి ఉంటాను నేను, ఎన్ని ప్రయత్న లోపాలు ఉండుంటాయి, ఎంత శత్రుత్వం వచ్చినప్పుడు తిరుగుబాటు చేసి ఉంటాను, ఎన్ని చోట్ల సిలువెక్కాల్సిన సందర్భంలో దింపేసుకుని ఉండుంటాను. దేవుడంటే తెలుసు, దైవిక మార్గం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, కట్టడలు తెలుసు, సూచనలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, నీతి తెలుసు, ఆయన ఇచ్చిన ఉపదేశాలు తెలుసు. బట్ స్టిల్ వీ కమిట్ సో మెనీ మిస్టేక్స్. వై? అడ్డదారులు, తప్పుడు దారులు, షార్ట్ కట్స్, రకరకాల పద్ధతుల్లో సింపుల్ వేలో స్లిప్ అయిపోవడం ఎలాగో మనకు తెలిసిపోయింది. భక్తిలోంచి ఏదో కారణం, ఏదో ఒకటి చెప్పేశావు. ఏమండి, ఎవరిని తిట్టకూడదు, ఒకసారి చెప్పండి. ఎవరిని కూడా కోపగించుకోకూడదు, చెప్పండి. ఎవరి మీద అభ్యంతరంగా మాట్లాడకూడదు, చెప్పండి. అనుకుంటాం కానీ అవుతాయండి. పొద్దున్నే కరెక్ట్గా గ్రైండర్ ఇలా తిప్పుతుంటే కరెంటు పోద్దు. దొంగ నమ్ముడి కొడుకు పొద్దున్న ఇడికేం పోయే కాలం కరెంటు తీసాడు స్టార్టు. రాత్రి ప్రార్థన ఏమని? ఎవరిని తిట్టకుండా సాయం చేయి ప్రభు, నా నోటిని కాపాడు, నోటికి సిక్కం పెట్టు, ఇంకేదో నాలుగు కత్తిరించు. బాగానే ఉన్నాయి. తెల్లారు కరెంటు పోగానే తిట్టు, గ్యాస్ అయిపోగానే. ఈ ముండా కొడుకు 4 రోజులు అయింది బుక్ చేసి, ఎక్కడ సచ్చాడు మళ్ళీ స్టార్టు.
సరిగ్గా బయటకు వచ్చి కాఫీ కొడతాం, తలుపు తీయగానే పాల ప్యాకెట్ కనపడదు. ఈడెక్కడ సచ్చాడు దరిద్రుడు, పేపర్ రాలేదా వేయలేదా, దొంగ నా కొడుకు మొన్న అలాగే చేశాడు. అర్రే, తెల్లారు లెగిస్తే నీ బతుకులో తిట్లు పర్వంతో ప్రారంభమయ్యే దినచర్య దేవుని వాక్యంతో నువ్వు ఎక్కడ పోరాడావయ్యా? తెలీదా నువ్వు మాట్లాడకూడదని? ఆవిడ అంది, పాస్టర్ గారు వాక్యం వింటుంటే ఏడుపు వచ్చేస్తుందండి. మీ ఆయనతో సైలెంట్గా ఉండి చాలు, నువ్వు ఏడవద్దు అని. ఆవిడ మీకు ఏదైనా చెప్పుదామని వస్తే నా మీద పడిపోతావు అని ముందు ఎందుకు వచ్చింది నా దగ్గరికి? ఏం చెప్పడానికి వచ్చింది? ఇప్పుడు అదే చెప్పాను నేను. ఇప్పుడు నా మీద అనుకుని, అయ్యా మంచి చెప్పి కూడా చెడైపోనా నేను? నీ కోరిక అదే కదా, నువ్వు సైలెంట్గా ఉందాం అనుకున్నావు, మీ ఆయనతో ఉన్నాను నన్ను, ఏముంది? నీతికి రోజులు లేవర్రా. మంచి చెప్తే బతకనివ్వరు నన్ను కూడా. యేసుప్రభు చెప్పినందుకే సిలువ వేశారు. నేను దొరకగాని దొరికితే వదులుతారా మీరు? మేకులు సంకలో పెట్టుకుని సుత్తి సంకలో పెట్టుకుని తిరగరు. ఎక్కడ దొరుకుతాడు వేసేద్దాం, చెట్టుకని పచ్చి చెట్టుకి. ఆయన అన్నాడు, పచ్చి మానుకి ఎలాగ చేస్తారు, ఎండి రోడ్డుకి ఏం చేస్తాడు? మేము ఎన్నోళ్ళం, ఎక్కడైనా వేసేస్తారు మొండోళ్ళకి. లోకస్ 18 ఏం చెప్పాడు చూడండి, 25, 18వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, అదే ఇందాక చెప్పాను, అదే కంటే సూది బెజ్జములో ఒంటె దూరిట సులభమని చెప్పాను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, అందరూ ఒకసారి చెప్పండి, నమ్మ నువ్వు చెప్ప, అందరూ చెప్తారు నేను కదా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము అని చెప్పి దాని ముగింపుగా ఈ వాక్యాన్ని యేసుప్రభువు వారు చెప్పారు. అక్కడ ముందు మా అంతా చాలా వ్యసన పడిపోయారు. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా వీళ్ళెవ్వరిని ధనవంతులుగా చేయకు, ఆమేన్. అనవసరం కళ్ళు మూసాము, అనవసరంగా ఆమెను అనేసాము, మా చేత కమిటీ చేయించాడు ఈనాడు. చిచ్చి తూచు ఆమెను కాదు, దేవా ఈ ప్రార్థన అనుకో అంటున్నారా లేదా మీ లోపల? నేనేం తప్పు చేశానా? ఏం చేశాను? మీ చేత చేయించానా? ఏం చెప్పాడు ఇక్కడ? ధనవంతుడు నీకు దేవుని రాజ్యం కావాలా వద్దా? భక్తి అంతా ముసుగంతా ఎండింగ్లో ఎక్కడికి వెళ్ళాలని? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మంచి సీటు, మంచి ప్లేసు, మంచి ఇల్లు, ఏ కదా మనం తిప్పలేను నేను. ఇప్పుడు నీకు ధనవంతుడిగా ఉంటే నువ్వు వెళ్ళవని తెలుసు, ఇప్పుడు అది వద్దని చెప్తే నీకు ఎందుకు నేను నచ్చలేదు? ఇప్పుడు వడ్డీకి ఎందుకు ఇస్తామర్రా? ఇంట్లో 100 అలా పెట్టుకుంటే 100 ఉంటుంది, అది అలా వెళ్ళింది అనుకోండి 2 10 ఈడ్చుకొస్తుంది, లేదా ఒక 10 ఈడ్చుకొస్తుంది నెలకి. అది 10 రూపాయల వడ్డీ అయితే 10 వస్తుంది, 20 రూపాయల వడ్డీ అయితే 2 10 వస్తాయి. ఈ 120 మళ్ళీ బయటికి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ 122 రూపాయలు ఈడ్చుకొస్తుంది. పిల్లలు పడద్దు కానీ ఇంట్లో పెట్టుకుంటే సొమ్ములు వస్తాయా? దొంగోడు వస్తాడు. కాబట్టి కొంచెం ఏదో పని చేయటం యొక్క ఉద్దేశం మనం లాభం సంపాదించుకోవడానికైనా, డబ్బులు సంపాదించుకోవడానికైనా తక్కువ పద్ధతిలో తొందరగా మీరు ఆశీర్వదించి లాభం పొందుకునే వ్యాపారాలు ఏమైనా ఉన్నాయి అని అంటే వడ్డీ వ్యాపారం. సైకిల్ బెల్ల కొట్టినోడు ఇప్పుడు ఎన్ఫీల్డ్ మీద రావట్లే కలెక్షన్కి. అప్పుడు సైకిల్ బెల్ల మీద వచ్చేవాడు రెడ్డి గారు, బెల్ల కొట్టి అమ్మా ఏమైనా కావాలా అని అడిగాడు. ఇప్పుడు ఏకంగా దూరంగా ఉండి ఆరని కొడుతున్నాడు, నువ్వే వెళ్తున్నావు వాడి దగ్గరికి. రేపేళ్ళుండో ఇప్పటికీ కారు ఉంది, మీ సందులోకి రాదు కాబట్టి రాడు. అదే మీరు అపార్ట్మెంట్కి వస్తే కిందకు వచ్చి కారు ఎడతాడు. మరి ఆలోచించు, దేవుని నీతికి రాజ్యమునకు సంబంధం ఉన్నప్పుడు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు, దీవెన అనే పదం, ఆశీర్వాదం అనే పదం, ధన సంబంధంతో క్రైస్తవ్యం లెక్క వేస్తున్నప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు అని చెప్పేటువంటి నీతిమంతుని బోధ నీ చెవులకు కష్టం కలిగించట్లేదా? నీకు ఇబ్బంది కలిగించట్లేదా? నీకు దుఃఖం, కష్టం కలిగించట్లేదా? మరి ఈ పరిస్థితులు నీ ముందున్నప్పుడు ఈ యేసు ప్రభు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో షార్ట్కట్లో ట్రై చేయని చెప్తాడా? ఎనీ ఇష్యూ చెప్పండి. ప్రార్థన చేసుకుని వెళ్ళాను, సరిగ్గా నాకు ఒక ఆయన ఎదురయ్యాడు, మీకేం కావాలని అడిగాడు. అయ్యా చాలా రోజులు తిరుగుతున్నానండి అని అంటే, అదంతెందుకు నాకు 50 అయిపోద్ది అన్నాడు. 50 రూపాయలు అని అడిగాను. పిచ్చోళ్ళకు ఉన్న 50,000 అన్నాడు. బేరం ఆడుకుని 25 సెట్ చేసుకున్నాను. మరుసటి రోజు సర్టిఫికేట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరికి స్తోత్రం? మధ్యలోడికి స్తోత్రం. దేవుడికి ఎందుకు స్తోత్రం? దేవుడు అలాంటి అడ్డదారులు ప్రార్థన చేసుకుని వెళ్తే ఇచ్చాడా?
ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు మీరు వింటలేదా? ఇవన్నీ షార్ట్ కట్స్ కదా, తప్పుడు మార్గాలు కదా. తప్పుడు పద్ధతుల్లో యేసుప్రభు ఎప్పుడైనా మిమ్మల్ని ట్రై చెయ్యమని చెప్తాడా? చెయ్యొద్దని చెప్తాడా? తెలుసు కదా నీకు. అడ్డదారులు లేవు, తప్పుడు దారులు లేవు, అనీతికరమైన పద్ధతులు లేవు, లోకానుసారమైన పద్ధతులు లేవు. ఇంత స్పష్టంగా సమాధానాన్ని పంపడానికి రాలేదురా అంటే, నువ్వు దినదినము సిలువెత్తుకోమంటే, ఖడ్గమంటుంటే, పరిస్థితుల్లో ఇరుకు ద్వారం ప్రవేశించాలంటే ఎల్లమని తెలిసి వెళ్ళాలి అనే ప్రయత్నానికి నీలో ఉండేటువంటి దాహపు ఆశేది. షార్ట్ కట్స్ ఎలా ఎత్తుకుతారు? చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, చాలా అడ్డదారులు ఉన్నాయి. దేవుని నీతి కావవి, దేవుడు ఒప్పుకునే విషయాలు కావు. అయినా మనిషి చాలా ఆనందంగా చేయగలుగుతున్నాడు. చేసి వాటిని దేవుడు దీవించాడని ధైర్యంగా సిగ్గు లేకుండా బాహటంగా సంఘాల్లో ప్రకటించి సాక్ష్యం అంటున్నాడు. దేవుడు ఎంత బాధపడతాడర్రా మన వల్ల? ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయి చూడు. లంచం గురించి చెప్తే కొంతమంది బాధపడ్డారు. మరి ఏదైనా పని అవ్వాలంటే కొంచెం ఆమ్యా ఇవ్వకపోతే కుదరదండి అంటున్నాడు. కుదురుద్ది, నిజంగా చెప్తున్నాను, కుదురుద్ది. నీ కాళ్ళకి అధికారులు దాదులు అవుతారని చెప్పాడు. వాక్యం నెరవేరుద్ది. నీ సంబంధం దేవునితో పెట్టుకో. దేవుడు ఎలాంటి వాడినైనా ముక్కు విండిచి తీసుకొచ్చి కూర్చోబెడతాడు నీ ముందు. రాజులు దాదులు అవుతారు, నీకు పరిచర్య చేస్తారు, నీకు ఆహారం రాజుల ఇంట్లో నుంచి వస్తుంది. రొట్టెలు లోకమంతా కరువు, అరపావురం రెట్ట రూపాయికి అమ్ముతున్నారు. అలాంటిది నీ ఇంటికి వచ్చి, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీళ్లు ప్రవహిస్తూ ఉంటే పబ్లిక్గా వచ్చేటువంటి ఆ మంచి ఫ్రెష్ వాగులోంచి నీళ్లు తాగుతున్నాడు. ఏ పూటకు ఆ పూట రొట్టె మాంసం తింటున్నాడు. అవన్నీ రాజు ఇంట్లో ఉంటాయి, కరువు ఉండదు అక్కడ. అక్కడి నుంచి వస్తాను ఇంటికి, కాకులు తెచ్చి నీ ఇంట్లో పెడతాండి. ఏ దేవుడితో నువ్వు మాట్లాడతావండి? భక్తి ప్రశ్నించుకో ఈరోజు. ఏంటి నీ పరిస్థితి? ఎందుకు నువ్వు దేవుని వాక్యమైనటువంటి పద్ధతిలో దీవెన ఆశీర్వాదాలు పొందడానికి వెతుక్కునేటువంటి షార్ట్ కట్స్, దేవునితో సంబంధం లేకుండా? నేను ఇంకా బాధపడే ఒక విషయం చెప్తాను. ఈ వాక్యాన్ని నేను కంప్లీట్గా చెప్పి ముగిస్తాను. మీ విశ్వాసాలలో మీరు ఎవరి ప్రార్థనా సహాయం తీసుకుంటున్నారు? ఎవరిని ప్రార్థన చేయమంటున్నారు? ఎవరి సహాయంతో మీరు విజయం పొందేద్దాం అనుకుంటున్నారు? నీ భాగస్వామ్యం కావాలా దేవునికి? దేవుని ఎరిగిన మరొకడు వెళ్తే మాట్లాడితే షార్ట్ కట్ చేయించేద్దామా? రికమెండేషన్ అదే ప్రార్థన. ఏది సాధ్యం? కొంతమంది చెప్తున్నారు, అయ్యగారు మా ప్రార్థన సరిపోవట్లేదు. అయితే ఏం చేయను? నేను బూస్ట్ తాగనా? చెప్పండి. నేను తాగనా? ఏమన్నా హార్లిక్స్, బూస్ట్, మాల్టోవాలు? మరి నీ ప్రార్థన సరిపోతే ఏం చేయాలి? పొద్దున్న పాప వచ్చి చెప్తుంది, అన్నయ్య నువ్వు మరి గట్టిగా ప్రార్థన చేయాలి. నేను ఎందుకు చేస్తానన్నాను? నీకు చెయ్యడం నేర్పించడానికి నేనున్నాను ఇక్కడ. నీ మోకాలు దేవుని ఎదురు వంచి దేవుని వైపు ఎతకడానికి నేనున్నాను ఇక్కడ. నిన్ను చేతులు ఎత్తించడానికి నేనున్నాను, నేను ఎత్తడానికి లేను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన వాడి గురించి, వెళ్ళినవాడి గురించి విజ్ఞాపన చేయడానికి ఆయన ఉన్నాడు. కానీ ఇక్కడ మధ్యలో విజ్ఞాపనకర్తలుగా మనుషులు ఉండాలని కోరుకోవట్లే. నీ మనస్సు, నీ హృదయము నువ్వు దేవుని మీద ఆనుకుని, నీ స్వరం దేవుని వైపు వినపడాలని నువ్వే రావాలంతే. దట్స్ యువర్ టాస్క్. ఎందుకు చాలామంది ఈరోజు ఈ ప్రార్థనలు చేయించుకునే పేరిట ఆనుకోవటం దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పండి. మీరు వచ్చి ఇక్కడ నుంచి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. ఏంటి స్వార్థం కాదు? ఏంటి నీకు? నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయకండి మా గురించి అని. ఏమ్మా? మాకు చేయడం వచ్చండి అన్నాను. చెయ్యన్నాను. బ్రహ్మాండంగా చేసింది అమ్మాయి ప్రార్థన. చిన్న పిల్ల, 3వ క్లాస్ చదువుతుంది. చక్కగా మోకరించింది, తలదించింది, చేతులు పెట్టుకుంది, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆమెన్ అని చెప్పి అప్పుడు చూసింది. అయ్యగారు నేను ఏమన్నా తప్పులు మాట్లాడాను? లేదు తల్లి, నేనే ఇంకా ఉప్పులుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వు చాలా చక్కగా మాట్లాడావు. ఎవరు నేర్పారని? మా అమ్మని. పిలువు మీ అమ్మనాను. బయట నీళ్లు మోసుకుంటుంది. వచ్చింది. ఏంటి బాబు అని? మీ కూతురు చాలా చక్కగా ప్రార్థన చేసింది అమ్మానంటే, బాబు మీరు ఎలాగో వచ్చారు కదా, మరి మీరు కూడా ఒక్క నిమిషం మోకలించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవడైనా ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి ఇప్పుడు? బాబోయ్ యేసుబాబు వచ్చాడు బయటికి, యేసుబాబు వచ్చి నేను వస్తే యేసుబాబా, నీ పాస్టర్ గారు వస్తే యేసుబాబు వచ్చినట్ట? ఏటా మెలికలు తిరిగిపోవడాలేంటి? ఆ బొంగరం పనులేంటి? పాస్టర్ గారిని ఇంటికి వస్తే ఆశీర్వాదాలు, పెద్ద మోసం. దైవ సేవకులు మా ఇంట్లో తింటే ఆశీర్వాదం, డబల్ మోసం. పాస్టర్ గారికి ఇస్తే దీవెన, త్రిపుల్ మోసం. మరి ఏంటి మోసం? నువ్వు నీ దేవునితో సంబంధం కలిగి ఉండడం యథార్థం. అది నీకు అర్థమైన రోజు మీ పాస్టర్లు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయరర్రా. మీ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. నా సంఘము దేవుని మీద ఆనుకుంటుంది, నా విశ్వాసులు దేవుని వైపు చూడగలుగుతారు. వారి శ్రమలేమైనా, పరిస్థితులు ఏమైనా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. వారు ఏ పరిస్థితిలో వచ్చినా మేము రాలేదని నింద ఉండదు, మేము దేవునితో ఉన్నామనే ఆశ ఉంటుంది. అది సంబంధం అని చెప్పగలగాలి కాపరి తన గొర్రెల గురించి.
ఏది ఆ విశ్వాసం, ఏది ఆ సాక్ష్యం, ఏది? కడవరి దినాల్లో యేసుప్రభు వచ్చే ముందు అంటాడు, వారిలో విశ్వాసం కనుగొందునా? కనుక్కోగలడా మనలో విశ్వాసాన్ని? ఆలోచించు. షార్ట్కట్లు ఆపేయి, తప్పుడు మార్గాలు ఆపేయి, అవినీతికరమైన పద్ధతులు మానే. ఏదో ఒకటి పర్వాలేదని చెప్పి ఏదో ఒకటి ప్రార్థన అనుకుంటున్నావేమో, టైంపాస్ వేషాలు వేయకు. యథార్థంగా నీ హృదయం ఉంచుకో. నీ జీవితం అంతటిపై ఆయన అధికారానికి లోబడు. ప్రవర్తన అంతటిపై ఆయన వాక్యానికి తగినట్టుగా జీవించు. వాక్యపు ప్రమాణానికి తోకకుండా, ఆయన మట్టపు గుండుకు సరి అవ్వకుండా ఎవ్వడూ ఆయన తీర్పులో గెలవలేడు. ఏ పాస్టరు మిమ్మల్ని రక్షించలేడు. ఏ ఒక్కడు, ఏ సహోదరుడు ఏ రకంగానూ మిమ్మల్ని విమోచించలేడు. సహోదరుని జాగ్రత్త. నీ విశ్వాసమే నిన్ను కాపాడాలి. నీ రక్షణ నిన్ను కాపాడాలంటే నీ బట్టే నిన్ను నిలబెట్టుకోవాలి, ఇంకేది లేదు. కాబట్టి ఆఖరి రోజులకు వచ్చేస్తున్నాం. తప్పుడు మార్గాల్లో, అడ్డదారుల్లో దీవెనలు ఆశించేటువంటి ప్రార్థనలు పక్కకు పెట్టి, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నన్ను నిలబెట్టు, నన్ను స్థిరపరచు, నా జీవితం అంతటిపై పూర్తి అధికారానికి, స్థిరమైన పరిస్థితికి లోబర్చని దేవునితో మనం నిలబడడానికి ప్రయత్నించేద్దాం. లెట్స్ బౌ అవర్ హెడ్స్ అండ్ ప్రే. ప్రార్థన చేద్దాం.